अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. ఏ బాబా అండి నిన్న స్పియర్స్లో 21 సబ్ స్పియర్స్ ఉంటాయని ఇవి మనం చదువుకున్నాం. నంబర్ అవి ఎక్కడ ఉంటాయని చాలా డీటెయిల్గానే డిస్కస్ చేసామండి. ఇక్కడి నుంచి చదువుకుందాం అండి. కళ్యాణ్ జై బాబా అండి. చదవండి. యా, ఓకే. చేయవండి. అయితే ఒక్కసారి మనం దీని ఈ సప్లిమెంట్‌లో ఈ టాపిక్ మనకి ఎక్కడి నుంచి రిఫర్ అయింది మెయిన్ టెక్స్ట్‌లో నుంచి అంటే అండి, 7 ఫోల్డ్ వీల్‌లో ఎక్కడైతే స్పిరిచువల్ పాత్ అంటే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభిస్తాడో, ఇన్వల్యూషన్ స్టార్ట్ అవుతుందో, ఆ కాంటెక్స్ట్‌లో చెప్తూ ఒక పాయింట్‌లో ప్రాణభూమి గురించి చెప్తూ అక్కడి నుంచి ఈ యొక్క పేజ్ నంబర్ 70 రిఫరెన్స్ నుంచి ఈ టాపిక్‌లోకి వచ్చామండి 5 స్ఫియర్స్‌లోకి. ఈ మనం ఇందాక నిన్న మాట్లాడుకున్నట్టు 5 స్ఫియర్స్‌లో మనకి పరిచయంగా ఉన్న ఫస్ట్ 3 చెప్పుకున్నాం. ఈ కాంపోజిట్ చెప్పుకుంటున్నాం. దాన్ని ఫర్దర్‌గా కంటిన్యూ చేస్తున్నాం. The peculiar nature and position of the composite sphere could be grasped more easily through either of the following tables. అయితే ఈ కాంపోజిట్ స్ఫియర్ అనేది ఒక స్ఫియర్‌గా ఏ విధంగా స్ఫియర్ అన్నారో, ఏ విధంగా స్ఫియర్ కాదన్నారో అది కూడా రిఫరెన్స్ చేయడం జరిగింది. అయితే ఈ టేబుల్ సబ్సిక్వెంట్‌గా టేబుల్స్ ఇచ్చారండి నెక్స్ట్ పేజ్‌లో. ఆ టేబుల్స్ ద్వారా ఇంకా బాగా మనకి అర్థం చేసుకోవడం అవకాశం ఉంది. టేబుల్ 1లో చూసినట్టయితే కాంపోజిట్ స్ఫియర్స్ అంటే ఇప్పుడు 1, 2, 3 గ్రాస్, సటిల్, మెంటల్ స్ఫియర్స్ అనుకుంటే, 4థ్ కాంపోజిట్ స్ఫియర్ అందులో ఏ రకంగా ఉన్నాయంటే 21 స్ఫియర్స్ ఉంటాయి. 7 లేయర్స్ కింద, 7 సబ్ స్ఫియర్స్ కింద అని చెప్పడం జరిగింది. ఫిఫ్త్ స్ఫియర్ ఏమో రియాలిటీ అయితే. సో ఈ మధ్యలో ఇంటర్లీవ్ చేసి ఉన్నాయి చూడండి. గ్రాస్ కి సటిల్ కి మధ్యలో లోవర్, సటిల్ కి మెంటల్ కి మధ్యలో మిడిల్, అలాగే మెంటల్ కి రియాలిటీకి మధ్యలో హయ్యర్. ఆ రకంగా. అయితే ఈ సబ్సిక్వెంట్ టెక్స్ట్ లో ఈ యొక్క దీన్ని ఫర్దర్ గా ఇంటర్ప్రిట్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ టేబుల్ 2లో చూసినట్టయితే కొన్ని కాంటెక్స్ట్ లో ఏమన్నారంటే ఈ యాక్చువల్లీ గ్రాస్ స్ఫియర్ లో కాంపోజిట్ స్ఫియర్ ఒక పార్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్టు. ఏ రకంగా అంటే ఇప్పుడు మనం టేబుల్ 1లో చూసినట్టయితే గ్రాస్ ని లోవర్ అంటే ఆ 7 సబ్ స్ఫియర్స్ ఉన్నాయి చూసారా, అవి రెండింటిని కలిపి గ్రాస్ స్ఫియర్ గా అనడం జరిగింది. అలాగే సటిల్, మిడిల్ సబ్ స్ఫియర్ కాంపోజిట్ స్ఫియర్ లో ఉన్న మిడిల్ సబ్ స్ఫియర్స్ ఉన్నాయి కదా, దాన్ని కలిపి ఇంకో లేయర్ కింద. అలాగే 7 అండ్ మెంటల్ అండ్ హయ్యర్ సబ్ స్ఫియర్స్, కాంపోజిట్ సబ్ స్ఫియర్స్ ని వాటిని కలిపి ఒక స్ఫియర్ కింద. సో రకంగా మొత్తానికి 4 స్ఫియర్ల కిందే 1, 2, 3, 4 అదే చెప్పడం జరిగిందండి. క్లబ్ చేసి ఆ రకంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. The 7 lower subspheres are spiritually superior to the grass sphere and they do not touch the grass sphere.
అయితే ఈ లోవర్ సబ్ స్పియర్స్ ఏవైతే అన్నారో కాంపోజిట్ స్పియర్ లో ఉన్న లోవర్ సబ్ స్పియర్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ. దే ఆర్ స్పిరిచువల్లీ సుపీరియర్ టు ద గ్రాస్ స్పియర్ అండ్ దే డు నాట్ టచ్ ద గ్రాస్ స్పియర్. అయితే మనం ఈ డయాగ్రామ్ మన ఎదురుగుండా పెట్టి చూసుకున్నట్టయితే ఫస్ట్ టేబుల్ చూసినట్టయితే ఇప్పుడు గ్రాస్ తర్వాత లోవర్ స్పియర్ చూపెట్టినారు. గ్రాస్ కి సటిల్ కి మధ్యలో చూపించారు. అయితే ఇందులో ఏమంటున్నారు, ఈ 7 లోవర్ సబ్ స్పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా కాన్షియస్నెస్ వ్యూ పాయింట్ చూసినట్టయితే మనం ఇట్ ఈస్ దే ఆర్ హైయర్ దాన్ గ్రాస్ స్పియర్. Whereas the 7 higher subspheres are neither spiritually superior to the mental sphere, nor they can ever touch the real sphere, as will be clear from further details which follow. అయితే ఇదే అనాలజీని ఇదే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏ రకంగా అయితే మధ్యలో చెప్పడం జరిగిందో, మధ్యలో అని చూపించడం జరిగింది కదా హైయర్ సబ్ స్పియర్ గురించి. అంటే మెంటల్ స్పియర్ కి హైయర్ కాంపోజిట్ స్పియర్ కి ఈ మధ్యలో రెండిటికి సారీ మెంటల్ కి రియాలిటీ స్పియర్ కి మధ్యలో ఉన్న కాంపోజిట్ హైయర్ సబ్ స్పియర్స్ అంటున్నారు కదా. దాని గురించి చెప్పుకున్నట్టయితే ఈ హైయర్ సబ్ స్పియర్స్ కాన్షియస్నెస్ లో స్పిరిచువల్లీ నైదర్ సుపీరియర్, అయితే మెంటల్ స్పియర్ కన్నా సుపీరియర్ కానే కాదు, అలాగే రియాలిటీని టచ్ చేయట్లేదు. అది రియాలిటీని టచ్ చేయట్లేదు అన్న విషయాన్ని మనం డీటెయిల్డ్ గానే డయాగ్రామ్ రూపంలో కూడా షిరిన్ కూడా చూపించారు కదండి. ఆ చూపించిన డయాగ్రామ్ చెప్పుకుంటున్నప్పుడు చెప్పా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మెంటల్ కి రియాలిటీకి మధ్యలో చూపించారు. అయినా మెంటల్ కాన్షియస్నెస్ స్పిరిచువాలిటీ ఆస్పెక్ట్ లో చూసినట్టయితే అది మెంటల్ స్పియర్ కి హయ్యర్ కాదని చెప్తున్నారు. దీనికి ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పారు. అయితే మనకి ఈ కాంటెక్స్ట్ బ్రేక్ అవ్వకుండా ఏం చెప్పారంటే అక్కడ తర్వాత ఎక్స్ప్లెనేషన్ లో 6th ప్లేన్ లో మనం స్పిరిచువల్ ప్లేన్స్ ఇవల్యూషన్ లో చెప్పుకున్నప్పుడు ది ఆస్పిరెంట్ సాధకుడు క్యాన్ సీ గాడ్, ప్రతి చోట కూడా భగవంతుడు కనబడతాడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లో, 6th ప్లేన్ ఎక్స్పీరియన్స్ లో అని చెప్పడం జరిగింది. అయితే అటువంటి అనుభవం ఈ సబ్స్పియర్స్ లో ఉన్న ఆ కాన్షియస్నెస్ కి ఉండదు అని చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా ఆ విధంగా చూసుకున్నట్టయితే మెంటల్ స్పియర్ యొక్క స్పిరిచువల్ కాన్షియస్నెస్ హయ్యర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ గా డీటెయిల్స్ వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతానికి కంటిన్యూ అవుదండి ఇంత. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ వరకు డౌట్స్ కానీ కమెంట్స్ కానీ ఈ టేబుల్స్ మీద కానీ ఇప్పుడు ఈ చెప్పుకున్న దాని మీద? అయితే కంటిన్యూ చేస్తానండి. ఒకసారి ఆన్ ద వన్ హ్యాండ్ కళ్యాణ్ ఒకసారి సమ్అప్ చేసేమన్నావా నాగేష్ గారిని? ఓకే సార్ సమ్అప్ చేయండి సార్. అక్కడ రఘుపతి గారు అనుకుంటాను ఏదో మాట్లాడుతున్నారు సార్. అవునండి. సంబడి వాంట్స్ టు టాక్ అండి. ఎవరో ఓకే సమాప్తి చేస్తాను రాజు గారు. ఓకే సార్. సింపుల్గా బాబా ఏం చెప్తున్నారంటే ఈ కాంపోజిట్ని అర్థం చేసుకోవడానికి 2 టేబుల్స్ ఇచ్చారు బాబా. ఒకటో టేబుల్లో ఏం చెప్తున్నారంటే ఈ కాంపోజిట్ అని గ్రాస్ అనేది ఒక చోటే వస్తుంది, సటిల్ అనేది ఒక చోటే వస్తుంది, మెంటల్ అనేది ఒక చోటే వస్తుంది, కానీ కాంపోజిట్ అనేది 3 చోట్ల వస్తుంది. అది బాబా ఎలాగో చెప్తున్నారనమాట. అది ఫస్ట్ గ్రాస్ స్పియర్, తర్వాత కాంపోజిట్ స్పియర్ యొక్క లోయర్ కంపార్ట్మెంట్, నెక్స్ట్ సటిల్ స్పియర్, నెక్స్ట్ కాంపోజిట్ స్పియర్ యొక్క మిడిల్ కంపార్ట్మెంట్, నెక్స్ట్ మెంటల్ స్పియర్, నెక్స్ట్ కాంపోజిట్ స్పియర్ యొక్క హయ్యర్ కంపార్ట్మెంట్, నెక్స్ట్ రియల్. అది నిన్న మనం చెప్పుకున్న డిస్కషన్ ఇక్కడ సమ్అప్ చేస్తున్నారనమాట అండి. సో
ఎందుకు ఎందుకు ఇన్ని రకాలుగా చెప్తున్నారన్న దానికి చివరి పేరాలో బాబా చెప్పారు. అది అక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇది ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు కొన్ని గ్రాస్ స్పియర్లో ఉన్నాయి. మళ్ళీ ఆ టేబుల్కి వెళ్ళిపోండి రాజు గారు, పర్లేదు. టేబుల్ 1 కొన్ని గ్రాస్ స్పియర్లో ఉన్నాయి, కొన్ని సటిల్ స్పియర్లో ఉన్నాయి, కొన్ని మెంటల్ స్పియర్లో ఉన్నాయి, కొన్ని రియల్ స్పియర్లో ఉన్నాయి. కానీ మరికొన్ని ఆ కాంపోజిట్ స్పియర్లో గ్రాస్కి సెటిల్కి మధ్యలో ఉన్నాయి, కొన్ని సెటిల్కి మెంటల్కి మధ్యలో ఉన్నాయి, కొన్ని మెంటల్కి రియల్కి మధ్యలో ఉన్నాయి. అంచేత ఇవన్నీ మనం ఆత్మల అడ్రస్లు కేర్ ఆఫ్ అంటే ఒక్కొక్క స్పియర్లో వస్తాయన్నమాట అవి. అంచేత దీన్ని ఇన్ని డిస్కషన్ అవసరమైంది అని బాబా చెప్తున్నారు. ఇంకా ఒకసారి రెండో దానిలోకి వచ్చారు. రెండో టేబుల్లోకి వచ్చేస్తే రెండో టేబుల్లో ఈ 4 స్టెప్స్ కింద ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ది సోల్స్, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సోల్స్ అరేంజ్మెంట్ చెప్తున్నారనమాట. అది ఫస్ట్ గ్రాస్ స్పియర్, తర్వాత రెండోది కాంపోజిట్ స్పియర్. అక్కడ మళ్ళీ చెప్పాను, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాంపోజిట్ స్పియర్ లోయర్ అంటే ఆర్డర్ ఇలాగ వస్తాయన్నమాట, 1 2 3 4 ఆర్డర్. ఆ తర్వాత సటిల్ స్పియరు, ఆ తర్వాత మళ్ళీ మిడిల్ కంపార్ట్మెంట్ ఆఫ్ ది కాంపోజిట్ స్పియర్, అవి వస్తాయి. అది రెండు ఒకటేనండి యాక్చువల్గా, అంటే డీటెయిల్గా ఉండడం కోసం చెప్తున్నారు. నెక్స్ట్ మెంటల్ స్పియర్ వస్తుంది, నెక్స్ట్ కాంపోజిట్ స్పియర్లో హయ్యర్ కంపార్ట్మెంట్ వస్తుంది, చివరికి రియల్ స్పియర్ వస్తుంది. అయితే ఇంత బ్రేకప్ ఎందుకు అవసరమైందంటే ఆత్మలు ఈ అన్ని చోట ఒక ఆర్డర్లో జర్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి, మనం గ్రాసు సటిల్ మెంట్లు కలిపేస్తే మొత్తం ఆత్మలన్నీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆత్మలన్నీ వచ్చేయవు. ఎందుకని కాంపోజిట్ స్పియర్లో మళ్ళీ 3 చోట్ల ఉన్నాయి ఆ ఆత్మలు, అవి కూడా కలుపుకుంటేనే టోటల్ సోల్స్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ మనకు వస్తాయి. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎస్ సార్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి ఇఫ్ యూ వాంట్. జై బాబా సార్. జయో సార్. I sent one sketch to you. Is it not yesterday? Okay, I will open that. Please open it. I think this will be somewhat to give some clear picture what I feel. So Nageswarji, can you explain with this to this figure? Yes sir, first I am trying to just understand what is shown there. Okay. Yeah, spheres, grass sphere, subtle sphere, mental sphere, real sphere, we know. So this is a composite sphere. It is in between. There are 7 links here, 7 links and 21 links, composed of 21 subspheres here. This includes further reading also. Yeah, Yes, correct, sir. I think why don't we finish that reading and come back to this picture? I feel because we are not referred to archangels and Time being, you can see spirits. here grass sphere, subtle sphere, Yeah, mental yeah. sphere, and real sphere, and composite sphere composed of 21 subs. That is here in between 7, 7, and 7. Now Yeah. what we have read is up to now. This is what up to now we read. Afterwards, further we can open afterwards after reading something else. Okay, sir. Yeah. Carry on, madam. Carry on. Okay. Further continue చేద్దామండి. On the one hand, the all-important path, the one and only bridge between man and God, runs through the 2 spheres of subtle and the mental. On the other hand, there are innumerable things and beings in these 2 spheres as well as in between the 7 lower and the 7 higher subspheres, and each one of the things and beings is directly or indirectly vital to the path. అయితే ఈ ఈ యొక్క జర్నీలో మనం అల్టిమేట్ గా గోల్ ఏంటి అంటే ఆ రియాలిటీ యొక్క ఎక్స్పీరియన్స్ ని పొందడం కదా. సో ఆ యొక్క మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే అతి ముఖ్యమైనటువంటి మార్గం ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అంటే మానవునికి భగవంతుడి అనుభవం కలగాలి అంటే దానికి ఒక దారి
it runs through the spheres of subtle and mental spheres. Subtle and mental spheres ని దాటుకుంటూనే ఆ దారి వెళ్తుంది. అయితే ఈ ఈ ఇది మనం టేబుల్ 2 ని గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ టేబుల్ 2 ని రిఫర్ చేసుకుంటే అక్కడ ఈ ఆ 2 స్ఫియర్స్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ కలగాలి అంటే అది ఏమి ఇంక్లూడ్ చేస్తుంది, ఆ పాత్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంట. There are innumerable things and beings in the 2 spheres as well as in between the 7 lower and the even higher subspheres. అంటే ఆ జర్నీలో కాంపోజిట్ లోవర్ సబ్స్పియర్స్ నుంచి ఆ జర్నీ అందులో ఉన్న ఎక్స్పీరియన్స్, అందులో ఉన్న 7 లేయర్స్, 7 సబ్స్పియర్స్, అలాగే సటిల్ స్ఫియర్, అలాగే 7 మిడిల్ సబ్స్పియర్స్, అండ్ అలాగే మెంటల్ స్ఫియర్ అండ్ 7 సబ్స్పియర్స్. సో ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఆ యొక్క జర్నీలో, ఆ పాత్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అది ఆ ఎక్స్పీరియన్సెస్ ఈ యొక్క ఈవెన్చువల్ రియాలిటీ రియలైజేషన్ లోకి, దానికి ఆ స్పిరిచువల్ జర్నీకి అది వైటల్ అంటున్నారు, ఇంపార్టెంట్ ఆ ఎక్స్పీరియన్సెస్. అవి ఎన్ని ఉన్నాయి అంటే ఇన్యూమరబుల్ థింగ్స్ ఈ లెవెల్స్ మధ్యలో. అది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ రెండు విధాలు కానీ అది ఇంపార్టెంట్ గా ప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. ఫ్రమ్ ద 7 లోవర్ టు ది 7 మిడిల్ సబ్స్ఫియర్స్ inclusive of the subtle sphere, amongst the other things, are the abodes of the disembodied souls, which are spirits, and the unembodied souls, which are angels. From the 7 middle to the 7 higher subspheres, inclusive of the mental sphere, amongst other things, there is abode of archangels. అయితే ఈ గ్రాస్ స్ఫియర్ లో అలాగే సటిల్ స్ఫియర్ కి మధ్యలో మనకి ఈ లోవర్ కాంపోజిట్ సబ్స్ఫియర్ ఉంది కదా, అక్కడ ఆ యొక్క ఆ స్ఫియర్స్ లో, సబ్స్ఫియర్స్ కి చెందిన ఎక్స్పీరియన్సెస్, అక్కడ ఏవైతే ఆత్మలు ఉన్నాయో, అక్కడ నివాసం చేస్తున్న, అక్కడ స్థావరం ఉన్న ఆత్మలు ఏమన్నారో వాటిని ఏమంటారు, మనకి ఈ యొక్క స్టేషన్ ఉన్న ఆత్మలకి ఒక పేరు ఇచ్చారండి. అది డిసెంబాడీడ్ సోల్స్. గ్రాస్ కి సటిల్ కి మధ్యలో ఉన్నవి వాటిని స్పిరిట్స్, ఆత్మలు లేదా డిసెంబాడీడ్ సోల్స్ అన్నారు. And the unembodied souls are called angels. Yeah. So lower to 7 middles. So 7 lower నుంచి ఈ లోవర్ కాంపోజిట్ స్ఫియర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మిడిల్ సబ్ స్ఫియర్ వరకు, అంటే ఇది త్రూ ద సటిల్ స్ఫియర్ ఆ జర్నీ అనుకోండి. ఆ జర్నీలో ఉన్న స్పిరిట్స్ ని ఏంజల్స్ అన్నారు. అలాగే ఫ్రమ్ ద మిడిల్ టు ద 7 సబ్స్ఫియర్స్, అంటే మిడిల్ కాంపోజిట్ మిడిల్ స్ఫియర్ నుంచి హయ్యర్ సబ్స్ఫియర్స్ వరకు, త్రూ ద మెంటల్ సబ్స్ఫియర్స్, ఆ యొక్క రేంజ్ లో ఉన్న, ఆ యొక్క లేయర్స్ లో ఉన్న సోల్స్ ని, వాటికి ఇంక్లూజివ్ ఆఫ్ మెంటల్ స్ఫియర్, ఆ ఏంజల్, ఆ యొక్క స్పిరిట్స్ కి స్థావరం అనేది ఆర్కేంజల్స్. దేర్ అబౌడ్స్ దేర్ ఆర్ ది అబౌడ్స్ ఆఫ్ ఆర్కేంజల్స్ అన్నారు. సో ఈ రకంగా జర్నీ చేస్తున్న సోల్స్ వాటి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే సబ్స్ఫియర్స్ బట్టి ఆ స్పిరిట్స్ ఒక పేరు ఇచ్చారనమాట. స్పిరిట్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, ఆ రకంగా. The spirits, disembodied souls, both good and bad, have to remain in the state of waiting, both before and after experiencing the pleasures of the states of pleasure and pain, states commonly known as hell and heaven. అయితే ఈ డిసెంబాడీడ్ సోల్స్, ఆత్మలను ఏనైతే రిఫర్ చేస్తున్నారో అందులో మంచివి ఉన్నాయి, మంచివి కానివి కూడా ఉన్నాయి. రెండు కేసెస్ లో ఈ యొక్క బహుశా ఈ సంస్కారాల యొక్క క్వాలిటీ బట్టి దాన్ని గుడ్ అండ్ బ్యాడ్ అన్నారండి. ఏదైనా ఈ రెండు క్వాలిటీస్ ఉన్న స్పిరిట్స్, వాటిని ఈ స్టేట్ ఆఫ్ వెయిటింగ్, ఎందుకంటే డిసెంబాడీడ్ సోల్స్ అని చెప్పుకున్నాం కదా, వాటికి ఒక బాడీ రావాలి ఎక్స్పీరియన్స్ కి. సో ఈ రెండు స్టేట్స్ లో ఈ సంస్కారాల యొక్క
ఫలితంగా వచ్చే ప్లెజర్స్ అండ్ పెయిన్, సుఖాలు, దుఃఖాలు ఈ రెండిటికి కూడా దేన్నైతే మనం ఈ సుఖ దుఃఖాలని మనం హెల్ అండ్ హెవెన్ అంటాం. హెవెన్ ఎక్స్‌పీరియన్సెస్ అని. దే హావ్ టు బి ఇన్ స్టేట్ ఆఫ్ వెయిటింగ్ బిఫోర్ దే ఎక్స్‌పీరియన్స్ ద స్టేట్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. అది ఇక్కడ చెప్తున్నారండి. దీనికి ఒక ఫుట్ నోట్ కూడా ఇచ్చారు. దానికి తర్వాత వెళ్దామండి. కంటిన్యూ చేద్దాం రాజు గారు ఇక్కడి వరకు ఒకసారి డిస్కస్ ఇక్కడ చేస్తే దాకా బాగుంటుంది. డిస్కస్ చేద్దామండి. యాహ్! జై ఏమన్నా బాబా కళ్యాణ్. జై బాబా. నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా అండి? వినపడుతుందండి. జై బాబా కళ్యాణ్. జై బాబా అండి. జై బాబా. ఆ! వినపడుతుందండి నాకు చెప్పండి. ఇక్కడ డిసెంబాడీడ్‌ను, అన్‌ఎంబాడీడ్‌కి డిఫరెన్స్ నాకైతే స్ట్రైక్ అవ్వలేదు. డిసెంబాడీడ్ అంటే స్థూల శరీరం విడిచిపెట్టేసారని అనుకుంటున్నాను. మరి అన్‌ఎంబాడీడ్ అంటే అసలు ఉండే ఉండదా స్థూల శరీరం? ఆ! సో, నేను అటెంప్ట్ చేస్తానండి. మిగతా వాళ్ళు యాడ్ చేయొచ్చు. అయితే డిసెంబాడీడ్ అంటే మీరు చెప్పినట్టుగా ఒక ఒక సమయంలో ఉండేది శరీరం. ఆ శరీరాన్ని వదిలేశారు. ఆ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఆ యొక్క గ్రాస్ శరీరం ఉన్నప్పుడు వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్. ఆ కారణంగా దాన్ని ఆహ్, ఆహ్, ఈ యూ నో ఆ స్పిరిట్స్ గుడ్ అండ్ బ్యాడ్ అన్నారు కదా! అయితే అన్‌ఎంబాడీడ్ అంటే వాటికి యాక్చువల్లీ శరీరం అనేది ఏది ఆపాదించలేదు. మరి ఏ రకంగా అక్కడ ఓకే. ల్యాండ్ అవుతారన్నది అది క్లియర్‌గా లేదండి. అది డిస్కస్ చేయొచ్చు. నాకు ఆ జై డౌట్ బాబా. ఉండిపోయి అడిగాను. హ్మ్. జై బాబా. Kalyan, disembodied souls means people who die in afterwards, who leave the grass body. యెస్ సార్. Before going the experience of hell and heaven, they have to wait there. That is called disembodied body. That is people who dies. The grass body is left. They don't have grass body. So that is disembodied souls. And unembodied souls means actually they are angels, because some souls, actually details are there in Lord Mayor. Some souls, after leaving that real world, they have to journey towards grass world. Some souls will stuck at here only, in the third plane. They're angels. Third plane, subtle world, third plane. They stuck at subtle world, third plane. They're angels. Details are there in Lord Maher. They have not reached grass world. They were stuck at third plane of the subtle world. They are angels. But for the journey, they need a grass body, sir. That's how we should One life they understand. have to take in the human form. They have to come to grass before getting Yeah. that realization. They have to come to earth, our earth grass world, and take one life and then get God realization. They are angels. They are in the third plane. Their third plane, their heavens are there. In the heaven, they will be there. So they are permanently placed in the composite sphere until Yeah, they take the permanently. grass body. Until they take the grass body at the end. Just like archangels also. Yeah, disembodied souls means that is all souls. What we die before going to hell or heaven state, they have to wait in the waiting room. That is all human souls after death. Generally, after dropping body, they'll go for astral world, no, sir? Astral world, Human yeah, of souls. course. Astral, they have to wait. That's what in the astral world they have to wait. But in the second pair, it is written, they have to wait before going and after going for hell or heaven state. Before taking the new grass body. ఇప్పుడు The స్టేషన్ లో ప్లాట్ఫారం ఖాళీగా లేకపోతే అవుటర్ లో ఆగుతాయి కదండి బళ్ళు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ గోయింగ్ టు ది హెల్ అండ్ హెవెన్, ఆఫ్టర్ కమింగ్ అవుట్ ది హెల్ అండ్ హెవెన్ అన్నారు బాబా. రెండు చోట్ల కూడా వెయిటింగ్ waiting room in the station, just like in the station.
అచ్చా అచ్చా. కళ్యాణ్ సారీ అండి మీట్లో ఉంది. ఇప్పుడు ఈ పేరాకి ఇప్పుడు ఈ ఫ్లోకి కనెక్షన్ ఏంటి? మొత్తం ఇప్పటిదాకా చదువుకుంటే సడన్ గా ఇది స్టేట్ ఆఫ్ వెయిటింగ్ కామన్లీ నోన్ యాజ్ హెవెన్ అండ్ హెల్ అన్నారు కదా, దీనికి ఎలా కనెక్ట్ చేస్తాం? ఇప్పుడు దాకా ఇక్కడ దాకా జరిగిన డిస్కషన్ ఇది. అంటే ఇప్పుడు ఈ మనకి ఆ టేబుల్స్ లో ఇచ్చిన ఏదైతే స్పియర్స్ డిపిక్షన్ ఇచ్చారో కదండి, ఆ ఆ స్పియర్స్ లో స్టేషన్ అయి ఉన్న స్పిరిట్స్ గురించి చెప్తున్నారు. ఆ జర్నీలో ఉన్న సోల్స్ గురించి చెప్తున్నారు. వాటిని రాజుగారు ఏమంటారండి? సో ఫస్ట్ రాజుగారు కనెక్షన్ అదండి. చెప్పు చెప్పు కళ్యాణ్, కంటిన్యూ చేసే. అయితే అందులో ఈ కేటగిరీస్ చెప్తున్నారు కదా, ఈ లెవెల్స్ లో ఈ సబ్ స్పియర్స్ లోని ఉన్న వాటిని ఎలా కేటగిరైజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు లోవర్ కాంపోజిట్ స్పియర్ నుంచి మిడిల్ కాంపోజిట్ స్పియర్స్ వరకు ఆ మల్టిపుల్ లేయర్స్, ఆ 7 అవి 7 అవి వాటిని అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ ది సబ్టిల్ స్పియర్. సో ఈ 3 స్పియర్స్ యాక్చువల్లీ ఇక్కడ కవర్ చేశారు. వాటిలో ఉన్న వాటిని అక్కడ బోర్డ్స్ ఉన్న వాటిని స్పిరిట్స్ అంటున్నాం మనం, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. అలాగే ఎంబాడీడ్ సోల్స్, అన్ఎంబాడీడ్ సోల్స్, ఏంజల్స్, వాటిని ఆ కేటగిరీ ఇచ్చారండి, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ అని. అలాగే 7 మిడిల్ టు 7 హైయర్ వాటిని ఆర్కేంజల్స్ అంటున్నాం. సో బేసిక్లీ మనం చెప్పుకున్న స్పియర్స్ ఏ రకంగా చెప్తున్నాం, అందులో ప్రయాణం చేసే ఆత్మలు, వాటి గురించి ఇక్కడ రెఫర్ చేయడం జరిగింది ఫస్ట్ పారాగ్రాఫ్ లో. సెకండ్ పారాగ్రాఫ్ లో ఫర్దర్ గా స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో, డిసెంబాడీడ్ సోల్స్ గురించి స్పెసిఫిక్ గా చెప్తున్నారు. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నది ఇన్ స్టేట్ ఆఫ్ వెయిటింగ్ అన్నారు కదా. ఓకే ఓకే, దీని డెఫినేషన్ ఇక్కడ చెప్తున్నారు అంతే కదా. బోత్ గుడ్ అండ్ బ్యాడ్ హావ్ టు రిమైన్. అవునండి. ఈచ్ ఆఫ్ దీస్ కేటగిరీ ఆఫ్ సోల్స్ ఏదైతే ఉన్నాయో, ఏది స్పిరిట్స్ గురించి, ఏంజల్స్ గురించి, ఆర్కేంజల్స్ గురించి సెపరేట్ గా పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ఆ తర్వాత అది ఆ రకంగా ఫ్లో ఉందండి. Sir, please open the sketch, sir. Please open the 1 sketch. minute, Let's sir. explain this. Both good and bad have to remain in the state of waiting before and after experience. And but ఈ వెయిటింగ్ అంతా కూడా ఈ సబ్ స్పియర్స్ అనా, కాంపోజిట్ స్పియర్ లో ఉన్న Composite వాళ్ళే. sphere. కాంపోజిట్స్. ఓకే Yeah. Sir, please Okay, open the sketch, sir. So here I written here. You can see here. This is from the here this lower composite sphere, first composite sphere, up to here. So actually, angels will be here in the subtle sphere, in the third plane of the subtle sphere. Here the some unembodied souls, and here this after death they will be waiting here in this sphere. And archangels will be here. So this is the position of archangels between real sphere and mental sphere. Here archangels. Actually, archangels means Bombay explained. I think in due course of time we'll be reading this Brahma, Vishnu, Maheshwara. They are archangels. The details we'll be reading afterwards. They'll be settling here in this sphere. Archangels. So angels are here. That is unembodied souls. Sorry, unembodied souls. Embodied souls are, sorry, not embodied. Disembodied souls are here after death. Before going to hell or heaven state, they will wait here. Yeah. So sir, the middle composite sphere, you know, the 7 middle composite sphere, it has. Yeah. So from the interpretation here, and your diagram also seems to indicate the same thing, right? Yeah. That it includes you know, angels as well as archangels. Those between the mental and subtle and mental spheres. Mental, after mental spheres, this composite sphere is coming. There archangels will be there. Whereas here, angels and disembodied souls here. So Baba Correct, is but the including middle like this. archangels One includes subtle middle sphere, one till. includes mental sphere. Yes, sir. The archangels include, their abodes include 7 middle, that is middle composite sphere to higher composite sphere. Right. In between, in here, Baba says they are here, but actually they are here only.
archangels. Here meaning in the higher composite sphere. Yeah, this is higher composite sphere. This is higher. You can see here some written here. And యాక్చువల్ higher, you can see here సిక్స్త్ ప్లేన్ seven సిక్స్త్ ప్లేన్ submental and సిక్స్త్ higher. ప్లేన్ అని చదువుకున్నాం ఆర్కేంజల్స్. ఏంజల్స్ థర్డ్ ప్లేన్ అని చదువుకున్నాం కదా జనరల్ గా. దాన్ని బట్టి మనం లొకేట్ చేసుకోవచ్చు అనమాట. Yeah, I think we have to show the blue arrow and red arrow are there, right, sir? The double-sided arrows. I think that should not overlap. In my view, a small thing we can discuss later too. But I think the overlap that we are showing that may confuse a little bit. Yeah, that too. That is also I got confused, but that word is like that. Right. That is, word is like that. Because this one that is middle sphere. This is including common. It is coming in common. Actually, here nobody is staying. Nobody stays here actually, but only here and here they are staying. What is this among Okay. other things, sir? You mentioned here among other Yeah, here things. I written, amongst other things, about of the disembodied souls and the unembodied souls. This is the location, the red color. That actually angels are here only. That is, details are there. Third plane of the subtle world, angels, and here disembodied souls that wait before or after when at the hell or heaven state. So disembodied souls should be there in this region also, this blue. In this region. That is lower. Actually, ఆ డౌట్ ఇంకా ఉంది సార్. అమాంగ్స్ట్ అదర్ థింగ్స్ అని బాబా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఆ ఫస్ట్ 232 పేజ్ లో ఫస్ట్ పారాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టెక్స్టే అక్కడ కాపీ చేశారు రఘుపతి గారు. అమాంగ్స్ట్ అదర్ థింగ్స్ అంటే దాన్ని మనం సోల్స్ కింద తీసుకోవాలా, లేకపోతే అదర్ థింగ్స్ అంటే అక్కడ ఆ కాంపోజిట్ సబ్ స్పియర్స్ లో ఇంకేమైనా రిఫర్ చేస్తున్నారా? అది అంత క్లియర్ గా లేదండి. అంటే లాజికల్ గా ఆలోచిస్తే అండి, మెంటల్ స్పియర్ అదే ఫిఫ్త్ ప్లేన్ లో ఉన్న ఆయన చనిపోయాడు అనుకోండి, బాడీ డ్రాప్ చేసాడు. ఆయన అంతే కదా, స్పిరిట్ ఆ స్పిరిటే కదా ఆయన. ఈ నీడ్స్ టు ఆ లెవెల్లోనే ఉంటాడు కదా ఆయన. మరి అంటే ఫిఫ్త్ ప్లేన్ హెల్ అండ్ హెవెన్ ఉంటుందని లేదండి. లేదండి, కానీ మరి ఈ హ్యాస్ టు బి అకామిడేటెడ్ ఇన్ దట్ రేంజే కదా బ్లూ ఇది ఉన్న దాంట్లో. ఎక్కడో ఈ బ్లూ grass body, just after the grass world, just after the grass world. They will be here. Disembodied soul will be here, just after the grass body. Actually, it is called astral plane also. It is called as astral plane also. Here only, just after the grass world, grass sphere, I can say here. ఇక్కడ అమాంగ్ అదర్ థింగ్స్ అని చెప్పడంలో తప్పేం లేదండి, ఎందుకంటే వేరేవి కూడా ఉన్నాయి. అవి బాబా మెన్షన్ చేయలేదు ఆ నేమ్స్. అంటే వేరే బీయింగ్స్ థింగ్స్ కూడా ఉన్నాయి కదా. థింగ్స్ అంటే అక్కడ బీయింగ్స్ కాకుండా ఇంకేంటి సార్? అంటే కొన్ని లోకాలు అలా మనం తీసుకోవాలి. Amongst other things means what are మధ్యలో other things means is mentioned about world, mental world, and here there is a grass subtle world. So many things are there, that sphere, mental sphere and subtle sphere. So many things will be there, innumerable things. In addition to that, Baba says that it is the abode of archangels. Here abode of angels, like that. Okay. What is available in that sphere? So many things are there in this sphere, innumerable things. Okay. Anyway, main focus he wants to insist is about archangels, where they stay. Where they stay. What is abode of archangels? Yeah, archangels and angels. Abode of spirits. Yeah. Abode of spirits, abode of angels, abode of archangels. That is main point. Yeah. Okay, sir. Let's focus Yes. on that. Anyway, okay. జయబాబా సార్, ఇంత ఎక్స్ప్లెనేషన్ లో ఇప్పుడు ఈ హెల్ అండ్ హెవెన్ ఎక్కడ ఏ పార్ట్ లో ఉన్నట్టండి? గ్రాస్ అండ్ సటిల్ మధ్యలో ఉన్నట్ట? ఏదమ్మా ఏవి? హెల్ అండ్ హెవెన్ స్టేట్ అనుకుంటాం కదా మన ఆస్ట్రల్ వరల్డ్. అవి మరి అది ఎక్కడ ఉన్నట్టు? గ్రాస్ కి సటిల్ కి మధ్యలో ఉన్నట్ట? అవి సటిల్ స్పియర్ లో ఉంటాయి. Coming in the subtle sphere.
అందుకే ప్లేసెస్ అని కూడా అన్నారు కదా, అదర్ థింగ్స్ అని చెప్పడంలో ఆ, ఈ ప్లేసెస్ వస్తాయి ప్లస్ కొన్ని బీయింగ్స్ వస్తాయి. ఆ బీయింగ్స్ కూడా కొన్ని కేటగిరీస్ ఇక్కడ బాబా మెన్షన్ చేశారు, చాలా జనరిక్ గా వాడారు. కానీ వెరీ స్పెసిఫిక్ గా కూడా కొన్ని దగ్గర బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. వేరే డిఫరెంట్ కల్చర్స్ లో కూడా వాటి గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం స్టే విత్ గాడ్ చెప్పినప్పుడు డాంటే చదువుకున్నాం కదా, అతను ఆ కల్చర్ లో చెప్పారు. హిందూ కల్చర్ లో చాలా ఈ గంధర్వులు, కిన్నెరులు, కింపరుషులు వీళ్ళందరూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు ఈ మధ్యలో. అయితే ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ ఇవ్వలేదు బాబా, బట్ ఆ బీయింగ్స్ ఉంటారని చెప్పారండి. అది ఇప్పుడు ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏంటంటే ఓవర్లాప్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ మిడిల్ సబ్ లోవర్ నుండి మిడిల్ లోవర్ వరకు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఉంటాయని చెప్పారు. మళ్ళీ సబ్ మిడిల్ నుండి హయ్యర్ మిడిల్ వరకు ఆర్కేంజల్స్ ఉంటాయని జనరిక్ గా వాడారు. ఎందుకంటే ఇక్కడ చెప్తుంది అన్నింటినీ చెప్తూ ఉన్నారు కాబట్టి అలా వాడారు. కానీ స్పెసిఫిక్ గా కానీ మాట్లాడితే బేస్డ్ ఆన్ అదర్ టెక్స్ట్, అంటే ముఖ్యంగా క్రియేషన్ అండ్ కాజెస్ వీటిని బేస్ చేసుకుంటే ఆర్కేంజల్స్ 6th ప్లేన్ కి రియల్ స్పేర్ కి మధ్యలో అక్కడ ఒక హయ్యర్ కాంపోజిట్ స్పేర్ ఉంది కదా, అందులో ఉంటాయి అని చెప్పారు. నెక్స్ట్ పారాలో వస్తుంది అది. అలాగే ఏంజల్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ థర్డ్ ప్లేన్ కి రిలేటెడ్ గా ఉంటాయి, అంటే ఒక రకంగా సటిల్ లో ఉంటాయి. అంటే అప్పుడు లోవర్ కాంపోజిట్ నుండి మిడిల్ కాంపోజిట్ మధ్యలో ఉన్నట్టే కదా. కానీ ఈ డిజంబాడీడ్ ఏవైతే ఉన్నాయో, అంటే చనిపోయిన వాళ్ళు, శరీరం గతంలో ఉండి ఇప్పుడు శరీరం విడిచిపెట్టిన డిజంబాడీడ్ సోల్స్ ఎప్పుడు కూడాను లోవర్ కాంపోజిట్ లోనే ఉంటాయి. ఇప్పుడు అవి సటిల్ వరకు వెళ్ళవు. అదే యాస్ట్రల్ వరల్డ్ అని ఏదైతే గ్రాస్ కి సెటిల్ కి మధ్యలో ఉందో అక్కడ ఉంటాయి. అంటే స్పెసిఫిక్ గా మనం మాట్లాడితే స్పిరిట్స్ అన్ని కూడా లోవర్ లో ఉంటాయి, ఆర్కేంజల్స్ అన్ని హయ్యర్ లో ఉంటాయి, ఏంజల్స్ అన్ని ఈ మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఏంజల్స్ అనేది వెరీ బ్రాడర్ టర్మ్, నాట్ జస్ట్ ఏంజల్స్ అంటే మళ్ళీ అందులో కేటగిరీ బట్టి అందుకు అలా వాడారు బాబా. కొన్ని కైండ్ ఆఫ్ ఏంజల్స్ అయితే ఓ దగ్గర ఉంటాయి, కొన్ని అయితే ఓ దగ్గర ఉంటాయి, అందుకోసం. ఓకే, అదే మీరు అన్నట్టు గంధర్వులు ఇలా మనకి హిందూ ఫిలాసఫీలో ఎలా ఉంటాయో అవన్నీ అక్కడ వస్తాయి అన్నమాట అన్ని మధ్యలో. సో అయితే ఈ సెకండ్ పారాలో స్పిరిట్స్ గురించి చెప్పినప్పుడు బోత్ గుడ్ అండ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ వెయిటింగ్ అనేది యాక్చువల్లీ లోవర్ కాంపోజిట్ స్ఫియర్ గురించి చెప్తున్నారు కదా. అవునండి, లోవర్ కాంపోజిట్స్. అదండి మళ్ళీ ఇంకా స్పిరిట్స్ లో మళ్ళీ హ్యూమన్ స్పిరిట్స్ ఉంటాయి, యానిమల్ స్పిరిట్స్ ఉంటాయి. యానిమల్ స్పిరిట్స్ చాంబర్స్ వేరే ఉంటాయి, హ్యూమన్ స్పిరిట్ చాంబర్స్ అంటే వెయిటింగ్ స్టేట్ లో ఉండే చాంబర్స్. ఇది ఎరిచ్ కూడా ఒకసారి గ్లో లో పడింది ఆర్టికల్, ఇంకా డీటెయిల్ గా చెప్పారు. దాసు వెస్ట్రన్ మిస్టిసిజం లో ఏంజల్స్ ఆర్కేంజల్స్ అన్నది ఉంటాయి కనుక దాన్ని ఫిట్ చేస్తూ బహుశా ఇది చెప్పుంటారు. మనకి ఉన్నాయి కదండి ఆర్కేంజల్స్ అంటే, అది రఘుపతి గారు అలా కదా, చెప్పినట్టే. అంటే మనకి ఇంకా డీటెయిల్ గా ఉండొచ్చు కదా హిందూ మిథాలజీలో, అది ఇంక ఇక్కడ కవర్ చేయలేదు బేసిక్ గా. వేరే కేటగిరీస్ అన్ని బాబా కవర్ చేయలేదు. అదర్ కేటగిరీస్ అని చెప్పడంలో అదే ఉద్దేశం అయి ఉంటుంది సార్. అంటే ప్లేసెస్ అండ్ అదర్ బీయింగ్స్ కూడా ఉన్నారు. ఓకే, అవి కూడా ప్రపంచాలే అంతే కదా, ప్లేస్ స్పేస్ అయ్యి ఉంటాయి అక్కడ. ఉన్నాయండి, అంటే దాన్ని బాబా స్కైస్ అని చెప్పారు. స్కైస్ అండ్ హెవెన్స్ అని మనకి ఈ ఉంది కదా క్రియేషన్ కాజెస్ బుక్ లో విత్ డయాగ్రామ్స్ వేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అంటే ప్రతి ప్లేన్ కి కనెక్టెడ్ గా స్కైస్ ఉంటాయని, ఆ స్కైస్ లో ఏ స్కై, మళ్ళీ స్కైస్ లో సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ లో కొన్ని ఉంటాయి, ఇంకో సెక్షన్ లో మరొకటి ఉంటాయి. అలాగే సెకండ్ ప్లేన్ కి సంబంధించిన సెకండ్ స్కై ఆర్ సెకండ్ హెవెన్ లో 2 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఒక సెక్షన్ నరకం హెల్, ఇంకో సెక్షన్ హెవెన్. మళ్ళీ మీకు తెలుసు కదా, బ్యాడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు దేనికి వెళ్తారు, గుడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు దానికి వెళ్తారు. అలాగే థర్డ్ ప్లేన్ కి సంబంధించిన సెక్షన్స్ లో కొన్నిట్లో నుంచి అదే ఇంతకు ముందు మీరు మాట్లాడారు మాటల్లో కూడా, ఇప్పుడు కొంతమంది బాడీ డ్రాప్ చేసిన మామూలు వాడి బాడీ డ్రాప్ చేయడం వేరు, ఒక యోగి బాడీ డ్రాప్ చేయడం వేరు, ఒక సెయింట్ బాడీ డ్రాప్ చేయడం వేరు. ఎందుకంటే యోగులు సెయింట్స్ వాళ్ళ బాడీ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు హయ్యర్ వరల్డ్స్ కి వెళ్తారు. హయ్యర్ వరల్డ్స్ అని బాబా వాడారు. అవేక్నర్ బుక్ లో మన ఈ జైన్ ఏట్రియల్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఉంది. వాళ్ళకి పర్ఫెక్ట్ మాస్టర్
బుక్ ఇతను రాశారు కదా, చార్లెస్ పడ్డంలో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే నేమ్స్ మెన్షన్ చేయలేదు. హిందూ పురాణాస్లో ఉన్నాయి నేమ్స్. వీళ్ళు ఇలా ఋషిలోకం అని, పితృలోకం అని, ఈ లోకాల్లో వాళ్ళు బ్రహ్మలోకం అని, మళ్ళీ కొంత నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో ఉంది ఎక్స్ప్లెనేషన్. ఆ హయ్యర్ వరల్డ్స్ లో స్టే చేసి రైట్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా వర్క్ టేకప్ చేయాలన్నా, లేదా వాళ్ళకి సరైన సమయం వచ్చింది, ఎందుకంటే అన్ని వూమ్స్ లో వాళ్ళు సస్టైన్ కాలేరు, ఓకే. సరైన గర్భంలో అలాగే వివేకానంద ఒక వెయిటింగ్ సోల్ భూమి మీదకి వచ్చాడని రామకృష్ణ చెప్పాడు. అతను ఉన్నది అదే అంటే మళ్ళీ అది శివలోక్ అని ఒకటి ఉంటుంది అక్కడ, ఈ 6th ప్లేన్ 5th ప్లేన్, అక్కడ నుండి వచ్చాడు అతను. అంటే అంత అడ్వాన్స్డ్ సోల్. అతను ముందు బాడీ డ్రాప్ చేశాడు, అక్కడ ఉన్నాడు కాబట్టి మళ్ళీ అతనికి ఇంకా రియలైజేషన్ టైం అతను మాస్టర్ వచ్చాడు కదా, ఇంకా అతను వాళ్ళకి ఇంకా హెవెన్ హెల్లో కాన్సెప్ట్ ఉండదు, వెయిటింగ్ అంతే, జనరల్ వెయిటింగ్ అంతే. సో మరి వీళ్ళందరి గురించి ఇక్కడ జస్ట్ సింపుల్ గా చెప్పారు బాబా బ్రీఫ్. కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ వేరే బుక్స్ లో. ఓకే అంటే నేను నట్షెల్ అందరికీ జస్ట్ అండర్స్టాండింగ్కి ఈ మధ్యలో మిడిల్ భువనాలు ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సోల్స్ అక్కడ అకామిడేట్ చేయబడతాయి. అదే ఆర్కేంజల్స్ అనండి, ఏంజల్స్ అనండి, డిఫరెంట్ ఆ పొజిషనింగ్ అంతా కూడా బాబా వీళ్ళంత వరకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అలా తీసుకుంటే సరిపోతుంది కదా. అవును. రాజుగారు డిస్కషన్ ఎక్కువైంది కాబట్టి సమ్మప్ సింపుల్ గా ఒక సెంటెన్స్ లో చెప్పేస్తాను. అందుకే వెనక్కి వస్తానండి నేను. ఏం లేదండి, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనందరికీ గ్రాస్, సటిల్, మెంటల్, రియల్ ఇవి తెలుసు, కన్ఫ్యూషన్ లేదు కదా. అయితే ఈ 4 అడ్రస్లే తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ సోల్స్ రావు ఇక్కడ మనకి. ఎందుకని కొన్ని ఈ జర్నీలో మధ్యలో కూడా ఉంటాయి. అంటే పూర్తిగా మనం అనుకున్న గ్రాసులో ఉండవు, పూర్తిగా మనం అనుకున్న సటిల్లో ఉండవు, పూర్తిగా మనం అనుకున్న మెంటల్లో ఉండవు, మధ్యలో కూడా ఉంటాయి. సో అది అకామిడేట్ చేయడం కోసం అని చెప్పి కాంపోజిట్ స్పియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు బాబా ఇదంతా కదా. ఆ మధ్యలో ఎటువంటి సోల్స్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. శరీరం దాల్చుకుంటూ ప్రయాణం చేస్తున్న సోల్స్ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శరీరం తీసుకునే ముందు హెల్ అండ్ హెవెన్ స్టేట్లోకి వెళ్ళాలి. ఆ హెల్ అండ్ హెవెన్ స్టేట్లోకి వెళ్లే ముందు కొన్ని సోల్స్ ఈ కాంపోజిట్ స్పియర్లో అవుతాయి. అలాగే ఆ హెల్ అండ్ హెవెన్ స్టేట్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ బాడీ తీసుకునే లోగా కూడా వెయిటింగ్లో ఉంటాయి, అవి కూడా ఈ కాంపోజిట్ స్పియర్లోనే ఉంటాయి. అలాగే ఏంజల్స్ ఈ కాంపోజిట్ స్పియర్లోనే ఉంటాయి, ఆర్కేంజల్స్ ఈ కాంపోజిట్ స్పియర్లోనే ఉంటాయి. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు, నాకు అర్థమైంది అదండి. ఓకే సార్, అదే ఓకే సార్. ఓకే, తంబురుల్లో ఎలా గుర్తుపెట్టుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది అంతా. అంతేనండి, కంటిన్యూ చేద్దాం సార్. ఇక్కడతో అయిపోయిందండి కళ్యాణ్ మీది? లేదండి, ఏంజల్స్, ఆర్కేంజల్స్ అది కూడా ఉంది. ఒక్కొక్క పేరా, ఇంకో 2 పారాస్ ఉంది సార్. ఇది రాధగారిది అనుకుంటా కదా. అవునా, ఓకే. అమ్మ మీద అండి ఇది రాధగారు, అది లేకపోతే రిపీట్ అయిందా వర్డ్ అక్కడ? ది అబోర్డ్ ఆఫ్ ఆర్కేంజల్స్ దగ్గర నుంచి రాధగారు వస్తుంది అనుకుంటా అండి. ద ఏంజల్స్ 232.3 ఆవిడదేనండి. ఉన్నారమ్మా రాధగారు? సార్ జై బాబా. ఇక్కడి నుంచే ప్రిపేర్ అయ్యారా మీరు? ఇక్కడి నుంచే కదండి? అవును సార్, అక్కడి నుంచే ప్రిపేర్ అయ్యాను. చదువుతారమ్మా, చదవండి. అయితే ఈ ఫుట్ నోట్ ఉంది కదా సార్ 37, ఒక్క నిమిషం అండి రాధగారు. 37 ఫుట్ నోట్ అది తర్వాత డిస్కస్ చేద్దాం కదా సార్. అది కాంటెక్స్ట్ నేను కూడా చూడలేదు. సప్లిమెంట్ అండి అది. అది సప్లిమెంట్ కదండి, అక్కడ సప్లిమెంట్. ఓకే ఓకే, కంటిన్యూ అండి. చేయండి అమ్మా, కంటిన్యూ చేయండి. జై బాబా. The angels, unembodied souls, are mere atom organs for the will of God, and they do nothing which is not desired or prompted by God. ఏంజల్స్ అంటే ఇక్కడ ఎవరు? దేవదూతలు, అంటే శరీరం లేని ఆత్మలు అన్నమాట. వీళ్ళు కేవలం భగవంతుడి చిత్తానికి మాత్రమే పూర్తిగా లోబడి ఉంటారు.
అంటే ఏంటి వీళ్ళు భగవంతుడు కోరని లేదా ప్రేరేపించని పనిని వీళ్ళు చేయరనమాట. ఇంకా వీళ్ళ స్వేచ్ఛ ఏదైతే ఉంటదో అది కేవలం భగవంతుడి సంకల్పంలోని మాత్రమే ఉంటుందన్నమాట. These wishes happen to be mere expressions of the divine power and activities which are all pervading అనమాట. ఏదైతే వీళ్ళ కోరికలు ఉంటాయి కదా, ఇవి భగవంతుడి శక్తి మరియు కార్యాల యొక్క ప్రతిబింబాలని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైతే దైవశక్తి అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందో దేవదూతల చర్యలు కూడా అలానే శక్తిని చూపిస్తాయన్నమాట. In short, angels are pure and not contaminated with physical embodiment. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మనం ఇక్కడ ఎవరైతే ఏంజల్స్ ఉన్నారో అది దేవదూతలు, వీళ్ళు చాలా పవిత్రమైన వారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి భౌతిక శరీరం అనేది ఉండదు కాబట్టి, ఏదైతే భౌతిక శరీరంలో ఉండే అపరిపూర్ణతలు, ఇంకా పరిమితలు, బలహీనతలు ఇవేమీ ఉండవు కాబట్టి వీళ్ళు చాలా ప్యూర్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. In this, they are superior to the man whose consciousness has not extended beyond the limitations of the gross. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఎదగని మనిషి అంటే ఎలాంటి ఎరుక లేని మనిషి కన్నా ఈ దేవదూతలు అనేవాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటారన్నమాట. Paradoxically, man, the inferior who has succeeded in being contaminated with physical embodiment, is actually the superior in the strength of potentialities latent within him. కానీ భౌతిక శరీరం కలిగి ఉన్న మానవుడు అంటే ఏంటి, తన యొక్క అపరిపూర్ణతను, బలహీనతలు ఉన్న మానవుడు దేవదూతల కన్నా ఎంతో ఉన్నతమైన వాడు అన్నమాట. ఎందుకంటే అతనిలో ఉన్న అంతర్గత శక్తి ఇంకా అవకాశాలు చాలా గొప్ప అన్నమాట. Experiencing his imperfections, limitations and weaknesses, he is potentially ripe to realize his strength and purities, which are far above of those of and beyond even the reach of the archangels. మనిషి అదే మనవుడు తనలో ఉన్న అపరిపూర్ణతను, పరిమితను, బలహీనతలను అనుభవించటం వల్ల తను అసలు అంతర్గత శక్తి, పవిత్రతను తెలుసుకునే స్థితికి చేరుతాడనమాట. ఆ స్థాయి ఎప్పుడైతే ఆ స్థాయికి చేరాడో దేవదూతల అంటూ ఏంజల్స్, ఆర్కేంజల్స్ కంటే కూడా మా ఎంతో ఆర్కేంజల్స్, ఏంజల్స్ చేరే స్థితికి కూడా మానవుడు చేరుకోగలుగుతాడు. ఓకే అమ్మా, జై బాబా. ఎవరమ్మా చదివింది ఇప్పుడండి? వాళ్ళ అమ్మాయిని సార్. ఓకే, మీ పేరమ్మా? హిమవర్షిని సార్. కొంచెం వాయిస్ అంటే బ్రేక్ అవుతుంది, బహుశా మైక్ ఏమన్నా దగ్గరగా ఉందేమో. ఓకే అమ్మ, ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఓకే, దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అంటే కొంచెం పెద్ద పేరా ఇది, ముందు టాపిక్నే కొంచెం డీటెయిల్డ్గా పాప వాటి స్టేట్ ఎలా ఉంటుంది, ఏంజల్స్, ఆర్కేంజల్స్ అని చెప్తున్నారు. కళ్యాణ్, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ప్రిపేర్ అయినట్టున్నారు కదా దీనికి. ఉన్నారా కళ్యాణ్? ఉన్నాడండి, అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే, సారీ అండి రాజు గారు. అదే మీరు ఏమైనా యాడ్ చేస్తారా ఈ పేరా? ఏంజల్స్ గురించి కదండి. ఏంజల్స్ గురించి అయితే ఒకటే పాయింట్ అనిపించింది, ఈ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే లిమిటేషన్స్ ఆఫ్ గ్రాస్ అన్నారు కదా, అందులో గ్రాస్ ఆ మ్యాన్ యొక్క జర్నీ స్టేటస్ కూడా చెప్తున్నారు. మీనింగ్ ఆ మ్యాన్ నాట్ ఇన్ ద
పాత్ యెట్. అంటే ఇంకా గ్రాస్ ప్లేన్స్ ఇంకా ఇన్వల్యూషన్ పాత్ లో గ్రాస్ ప్లేన్ యొక్క ఈ స్టేట్ దాటకుండా ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారండి. ఆ రకంగా చూసినట్టయితే ఆ ఏంజల్స్ యొక్క ఏదైతే వాళ్ళ సుపీరియర్ అన్నారు కదా ఇన్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ రకంగా చూసినట్టయితే దే ఆర్ నాట్ యునో గ్రాస్ ఇంప్రెషన్స్ యొక్క వాటి ఇంపాక్ట్ లేకుండా ఆ ఎక్స్పీరియన్స్ సుపీరియర్ అని చెప్తున్నారు అని అనిపించిందండి. అదర్వైజ్ యాజ్ అ కేపబిలిటీ వాళ్ళకు కూడా జర్నీలో ఫర్దర్ గా రియాలిటీ వైపు వెళ్ళాలంటే హ్యూమన్ ఫామ్ ఒక ఎక్స్పీరియన్స్ అవసరమైంది. ఈవెన్ ఆర్కేంజల్స్ కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది అని చెప్పారు. సో ఆ పాత్ లో ఆ రకంగా అందుకే పారాడాక్స్ అన్నారు దాన్ని. సో ఇన్ఫీరియర్ ఆన్ వన్ సెన్స్ అండ్ సుపీరియర్ ఇన్ అదర్ సెన్స్. సో ఆ యొక్క ఆస్పెక్ట్ కవర్ చేశారండి ఇక్కడ. అదొకటి డిస్కస్ చేసుకోవచ్చు మనం ఫర్దర్ గా. అంటే ప్రాపర్ గా హ్యూమన్ బాడీని దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని చేస్తే పొటెన్షియల్ ఉంది లేటెంట్ గా. ఇది ఇట్ కుడ్ టేక్ యూ టు బిగ్గర్ థింగ్స్. అదొక ఆ యాంగిల్లో చూస్తే మనం సుపీరియర్ హ్యూమన్ బాడీలో ఉండి ఈ ఆపర్చునిటీ ఉంది కనుక మనకి చేతిలో పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి పొటెన్షియాలిటీ ఉంది కనుక. కానీ కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సంస్కారాలు లిమిటెడ్ అయిపోయాం కనుక వాళ్ళకి ఆ విధంగా సుపీరియారిటీ, వాళ్ళకి ఆ లిమిటేషన్ లేదు కదా, గ్రాస్ బాడీ లిమిటేషన్. అవునండి, అదొకటేనండి రాజు గారు. ఓకే ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? క్వశ్చన్స్ కానీ ఏమన్నా? రాజుగారు జవాబు క్లారిఫికేషన్. చెప్పండి. ఏంజల్స్ ఆర్ ప్యూర్ అండ్ నాట్ కంటామినేటెడ్ విత్ ఫిజికల్ ఎంబాడిమెంట్ అన్నారు కదా. సో కంటామినేటెడ్ అనేది ఎసెన్షియల్లీ ఇక్కడ సంస్కారాల గురించే మాట్లాడుతున్నారు కదా, రిఫర్ చేస్తున్నారు. అంతేనండి, అలాగే అనిపిస్తుంది అది. సో వాళ్ళకి కాన్షియస్నెస్, సటిల్ కాన్షియస్నెస్ ఉంటుందన్నా? అంతే, ఏంజల్స్ కి సటిల్, ఆర్కేంజల్స్ కి మెంటల్. రైట్ రైట్, ఓకే ఓకే. బట్ దే డోంట్ హ్యావ్ ఎ గ్రాస్ బాడీ. అసలు మొదటి నుంచి గ్రాస్ బాడీ ఉండదు కదా, కాబట్టి సంస్కారాలు కూడా ఉండవు. అయితే సార్ ఇక్కడ చిన్న విషయం, ఏంజల్స్ కి కాన్షియస్నెస్ అనే మాట అక్కడ మాట్లాడలేదు బాబా. కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అనేది తెలియదు యాక్చువల్. యాజ్ పర్ లిటరేచర్ అయితే ఆ డిస్కషన్ లేదు అక్కడ. కానీ ఆ ఉండే ప్లేస్ అయితే మాత్రం ఏదో సార్ చెప్పినట్టు అది సో ఆర్కేంజల్స్ సూప్రామెంటల్ దగ్గర ఉంటాయి. అంటే 6th ప్లేన్ కి 7th కి మధ్యలో ఇంకా అక్కడ కొన్ని కాంపోజిట్ స్పేస్ ఉంటే అక్కడ ఉంటాయి. ఆర్కేంజల్స్ ఈ సటిల్ లోని కొంత మిడిల్ వాటిలో ఉంటాయి. అయితే అవి ఏంటి అనే ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇవ్వలేదు. నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో ఉంది బాబు కల్చర్ రాసిన బుక్. అంటే ఈ సోల్స్ క్రియేషన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అన్ని సోల్స్ డైరెక్ట్ గా ఈ హూ యామ్ ఐ అనే క్వశ్చన్ రాగానే డైరెక్ట్ గా వాటికి ఆపోజిట్ మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ రావడం వల్ల స్ట్రైట్ అవే అవి గ్రాస్ కాన్షియస్నెస్ స్టార్ట్ అవుతుంది వాటికి. అంటే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ఆ విమ్ వచ్చేటప్పుడు వచ్చిన అలజడి వల్ల వాటికి కలిగిన కాన్షియస్నెస్ చాలా చిన్నది. అలాగే కలిగిన సంస్కారం మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ కలగడం వల్ల వాళ్ళకి డైరెక్ట్ గా గ్రాస్ కాన్షియస్నెస్ వస్తుంది. అక్కడ నుండి మన అందరం చదువుకున్నది ఇవాల్వ్ అవుతుంది రిమైనింగ్ సోల్స్. కానీ ఈ ప్రాసెస్ లో కొన్ని సోల్స్ మెంటల్ వరల్డ్ లో ఉంటాయి, ఆగిపోతాయి అంట, వాటి జర్నీ ముందుకు వెళ్దా. మరికొన్ని సోల్స్ సెటిల్ వరల్డ్ లో ఉండిపోతాయి. మెంటల్ అంటే మెంటల్ వరల్డ్ అనుకోవద్దు, ఆ ఏరియాలో ఆ మెంటల్ రీజియన్ లో ఉన్న వాటిని ఆర్కేంజల్స్ అన్నారు. ఎగ్జాక్ట్ స్పాట్ అయితే ఈ హయ్యర్ లేయర్, హయ్యర్ కాంపోజిట్ స్పియర్. అలాగే
ఇవి ఇక్కడ సటిల్లో ఆ రీజియన్ లో ఉండిపోయినవి ఏంజల్స్ అన్నారు. కాకపోతే వీటి కాన్షియస్నెస్ ఉంటుందా లేదో తెలియదు. కానీ అవి ఎలా చెప్పి ఆటోమేషన్స్ అనే ఒక వర్డ్ వాడారు కదా, అంటే భగవంతుడు ఇలా అనుకోగానే ఏదైనా చేద్దామని అవి వీటి ద్వారా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయట. ఒక వర్షం కురిపించాలి అంటే అక్కడ ఒక వరుణ దేవుడు అని ఉంటాడు, మనం చదువుకున్నాం హిందూ దాంట్లో. అతను ఆ ఏంజల్ ద్వారా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా ఇంకేదో సముద్రం కంట్రోల్ ఏం చేయాలంటే సముద్రానికి ఒక ఏంజల్ ఉంటాడు. అలాగే మేజర్గా ఇంకా భారీ స్కేల్లో ఈ క్రియేషన్ యొక్క ప్రాసెస్ ఏది చేయాలన్నా, దాన్ని సస్టైన్ చేయడం, డిస్ట్రాయ్ చేయాలనుకున్నా అవన్నీ కూడా ఆర్క్ ఏంజల్స్ లెవెల్లో జరుగుతుంటాయి. వాళ్ళ కాన్షియస్నెస్ గురించి మనకు తెలియదు, కానీ వాళ్ళు గాడ్ విల్ వాళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. గ్రీక్ మైథాలజీ అదే లక్ష్మణ్, గ్రీక్ మైథాలజీలో వార్ గాడ్, ఫైర్ గాడ్, వాళ్ళ నేమ్స్ వేరు, మనం నేమ్స్ గానే సేమ్, అంటే అలా అనుకోవచ్చు అనమాట. అవన్నీ ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్ అనుకోవచ్చు. అయితే వీళ్ళకి ఒక సర్టెన్ టైం పీరియడ్ అయిన తర్వాత ఏంజల్స్ కానీ ఆర్క్ ఏంజల్స్ కానీ భూమి మీద పుట్టి 1 or 2 బర్త్స్, ఎగ్జాక్ట్ మన నెంబర్ తెలియదు. అంటే ఆర్క్ ఏంజల్కి ఎలా ఉంటుందో ఏంజల్కి ఎలా ఉంటుందో తెలియదు. ఆర్కే అవి ఒక బర్త్ తీసుకొని ఆ 1 లైఫ్ లో వాట్ ఎవర్ లైఫ్ లో అవి ఇంకా రియలైజేషన్ పొందుతాయి. మళ్ళాగా రీఇన్కార్నేషన్ ఫేజ్, ఇన్వల్యూషన్ ఫేజెస్ ఉండవు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేసే టైంలో, అంటే అవి ఇంకా హ్యూమన్ లో బర్త్ తీసుకోక ముందు అవి చూడడానికి మనకన్నా గొప్పలా కనిపిస్తున్నాయి, దేవతలు కాబట్టి మనకన్నా హయ్యర్ స్టేట్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ ఒక సెన్స్ లో, స్పిరిచువల్ సెన్స్ లో అవి మనకన్నా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ ఎక్కువ ఉంది. మనం ఆల్రెడీ డైరెక్ట్ గా భూమి మీదకి వచ్చాం. మీరు ఇందాక అన్నట్టుగా కంటామినేటెడ్ అంటే అదే సంస్కారం వల్లే మనకి అది వచ్చింది. బట్ ఈ సంస్కారాలే మనకి కాన్షియస్నెస్ పొందడానికి హెల్ప్ చేసి మనం దైవోన్ముఖంగా ఉన్నాం. అంటే భగవంతుని మనం చూస్తూ ఆ దిశలో మన జర్నీ ఉంది. అవి క్రియేషన్ దిశగా అవి చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా స్పిరిచువల్ సెన్స్ లో మనమే అడ్వాన్స్డ్ గా ఉన్నాం, హ్యూమన్ బీయింగ్స్ దేవతల కంటే. అందుకే దేవతలు కూడా మనుషుల్ని చూసి అసూయపడతారు అని మనకి వింటూ ఉంటాం మనం. ఎందుకంటే మనం ఇంకా ఛాన్సెస్ ఆర్ హయ్యర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు మూవ్ టువర్డ్స్ గాడ్. అంటే రెండో యాంగిల్ కూడా దాస్ నేను అనుకోవడం, మనకి ఇట్స్ చేంజ్ ఉంది కన్సిస్టెంట్ గా. బాడీ డ్రాప్ చేస్తాము, యూ హ్యావ్ ఎక్స్పీరియన్సింగ్ 1 after 1 కదా. ఇమాజిన్ ఒక స్టేట్ లో ఉండిపోయి, అఫ్ కోర్స్ లక్కీగా వాళ్ళకి మైండ్ థింకింగ్ ఉండదు కనుక. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కదా, విల్ ఆఫ్ గాడ్ ఆటోమేట్ చేయడం తప్ప రెండోది ఉండదు వాళ్ళకి. కానీ యు ఆర్ స్ట్రక్ ఇన్ దట్ పొజిషన్ ఫర్ ఎవర్. చాలా అది అన్ఇమాజినబుల్ పొజిషనే కదా, వితౌట్ చేంజ్. అందుకే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారంటారు కదా, ఒక్క జన్మ నన్ను ఇందులోంచి రిలీజ్ చేయి. అది అంతేనా? కరెక్టే కదా అది? అంతే అంతే. ఆ విధంగా మనం చాలా అదృష్టవంతులం కదా. ఇది లాంగ్ జర్నీ కాదు. ఇప్పుడు ఈ లైఫ్ ఉంది, బోల్డ్ బర్డెన్స్, సఫరింగ్, ఎక్కడో చోట ఎండ్ అయిపోతుంది. వీఆర్ జస్ట్ ఇవన్నీ భారం అంతా వదిలేసి ఇంకో చోటకి ఎగిరిపోతున్నాం, మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్. అది కూడా గిఫ్టే యాక్చువల్గా. అది మనడం అంటే మనం నెగిటివ్గా చూస్తాం, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం, ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోతున్నాం. అసలు ఇమాజిన్ ఫర్ ఎవర్ మనం ఒక పొజిషన్లో ఉండిపోయాం అనుకోండి. అలాగే అసలు భగవంతుడే ఆ స్థితిని తట్టుకోలేకపోయాడు కదా, నేనెవరిని అనుకున్నాడు కదా. వీళ్ళకి అదే ఇబ్బంది అయి ఉంటుంది బహుశా. అందుకే పాపం వాళ్ళు దే విల్ ఆస్క్ ఫర్ 1 life on earth. నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో భావు కల్చర్ చెప్తారండి. ఇప్పుడు విమ్ము రాగానే ఒక భాగం బియాండ్ గాడ్ అయిపోయాడు కదా డైరెక్ట్ కదా. కానీ ఒక భాగం ఏగా ఉండిపోయి ప్రయాణం చేసుకుని మళ్ళీ చివరికి మళ్ళీ స్టేట్ 2Bలోకి వెళ్ళాడు. ఈ రెండింటిని కంపేర్ చేస్తాడనమాట. ఈ ప్రయాణం అంతా పూర్తి చేసిన గాడ్ వేరు, అసలు ప్రయాణమే చేయకుండా డైరెక్ట్ గా గాడ్ అయిన వాడు పరిస్థితి వేరు. ఈ ప్రయాణం పూర్తి చేసుకుని గాడ్ అయిన వాడు ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ కదా. అంటే ఎక్స్పీరియన్స్ తో వచ్చినవాడు కదా. డక్క ముక్క తిన్నవాడు వీడు. కష్టము సుఖము ఇవన్నీ అనుభవించి సొంతంగా ఎర్న్ చేసింది అది కదా. అలాగనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరెస్ట్ మీదకి 10 మంది వెళ్ళారండి. అందులో ఒకడు ఫ్రెండ్ హెలికాప్టర్ వేసుకుని దిగేసాడు, ఒకడేమో ఆక్సిజన్ సిలిండర్ మోసుకుని 2 నెలల్లో ప్రయాణం చేశాడు. ఎవడ అచీవ్మెంట్ గొప్పది? వీడిదే కదా. అవునండి. సిలిండర్ కట్టుకుని వెళ్ళినోడిదే గొప్ప కదా. అవునండి, అవును సార్. అలాగ మనం తీసుకుంటే సరిపోదు. ఆ సెన్స్ లో మనం అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం. ఓకే.
ఓకే సార్, మీరు సమ్అప్ చేస్తారా ఇది? క్లుప్తంగా చెప్తాం. చేయండి. మనం మొట్టమొదట పై పేరాలో డిసెంబడీడ్ సోల్స్, అనంబడీడ్ సోల్స్ అని చదువుకున్నాం కదండి. అనంబడీడ్ సోల్స్ ని ఏంజల్స్ అంటున్నారు బాబా ఇక్కడ. అంటే అసలు ఎప్పుడూ కూడా దేహము దాల్చవు ఇవి అవి ఏంజల్స్ అన్నారు. అవి భగవంతుడు ఇచ్చని ప్రకటించడానికి ఆటోమేషన్స్ లాగా పనిచేస్తాయి. వాటిలంతటివి సొంతంగా ఏమీ చెయ్యవు అని చెప్తున్నారు. ఇంకా అది జస్ట్ భగవంతుడి ఆ శక్తిని ప్రతిబింబించడానికి, వ్యక్తం చేయడానికి మాత్రమే అవి సాధనాలుగా ఉంటాయన్నమాట, ఆ ఏంజల్స్ అనేటువంటివి. అవి ఇంకా ఏమంటున్నారు, అవి అసలు భౌతిక శరీరము అనేటువంటి ఆ ప్రాబ్లమే వాటికి లేదు కాబట్టి ఎప్పుడు ప్యూర్గా ఉంటాయి. ఈ సెన్స్లో ఇది మానవుడు అంటే ఇంకా భూమికలలో ప్రవేశించని, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టని మానవుడితో పోలుస్తున్నారు బాబా. వాటితో చూస్తే ఎప్పుడు ఇవి సుపీరియర్గా కనపడతాయి మనకి. కానీ నిజానికి మానవుడిలో దాగి ఉన్నటువంటి ఆ పొటెన్షియాలిటీతో, అంటే వాడు 7వ భూమికకి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోగలడు వాడు. దాంతో పోలిస్తే ఏంజల్స్ కంటే మానవుడే గొప్ప అని చెప్తున్నారు బాబా మాట. అది అంచేత ఎందుకని మానవుడు అతను అన్ని బలహీనతలను, అన్ని పరిమితులను, వీటిలన్నిటినీ అనుభవించి మంచి పండిపోయి ఉంటాడు వాడు, పొటెన్షియల్లీ రైప్. అది ఆ కారణంగా ఏంజల్స్ కంటే, ఆర్కేంజల్స్ కంటే కూడా మానవుడే ఉన్నతుడు అని చెప్పొచ్చు అంటున్నారు బాబా. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ఫర్దర్ ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అది ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి. సో చెప్పండి. ప్రీవియస్ గా డివైన్ థీమ్ చార్ట్ చూసినప్పుడు డిసెంట్ అసెంట్ అనుకున్నాం కదా. సో ఎసెన్షియల్లీ ఈ ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్ డిసెంట్ ప్రాసెస్ లో స్టక్ అయినది కదా సోల్స్. అవునండి, అవును. ఓకే ఓకే కరెక్ట్ సార్ లక్ష్మణ్, అంతే కదా? అంతే సార్, కరెక్ట్. అంటే ఒక రకంగా అందరికీ అర్థం అవడం కోసం ఒక్క మాట చెప్తానండి. ఇప్పుడు యాక్చువల్గా విమ్ వచ్చింది, విమ్ వచ్చాక ఈ బిందు ఆత్మలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా గ్రాసులోకి దిగొచ్చేయాలి. అయితే అవి వచ్చి రూటు వెళ్ళి రూటు ఒకటే. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రయాణము, జీవాత్మ చేసే ప్రయాణం అని చెప్పుకున్న రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లోంచి అవి దిగి రావాలి. అంటే ఏంటి, అవి ఫస్ట్ రియల్ స్పియర్లో ఎరుక లేకుండా ఉన్నాయి అవి కదా. అక్కడి నుంచి హయ్యర్ కాంపోజిట్ స్పియర్ దాటుకుని మెంటల్ స్పియర్కి రావాలి. అక్కడి నుంచి మిడిల్ కాంపోజిట్ దాటుకుని సటిల్ స్పియర్కి రావాలి. అక్కడి నుంచి లోయర్ కాంపోజిట్ స్పియర్ దాటుకుని గ్రాస్ స్పియర్కి రావాలి. వచ్చి అక్కడ రాయి అవుతుంది కదా. మనం చెప్పుకున్నాం ఇదంతా డిసెంట్ అనుకుందాం. ఈ డిసెంట్ అంతా ఎరుక లేకుండానే జరుగుద్ది కదండి. అయితే ఈ డిసెంట్లోకి వచ్చేటప్పుడు కొన్ని ఆత్మలు శక్తి ప్లేన్ దగ్గర స్టక్ అయినాయి, ఆర్కేంజల్స్ అని. అదే ఆ హయ్యర్ కాంపోజిట్ స్పియర్ దగ్గర స్టక్ అయిపోయినాయి ఆర్కేంజల్స్ అని. అవి ఇంకా కిందకి దిగలేదు, అవి ఉండిపోయి అక్కడే. అలాగే ఈ మిడిల్ సబ్ స్పియర్ దగ్గర తగులుకున్నవి అవి ఏంజల్స్ అని మనం అలా అర్థం చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. కిందకి రాలేదు ఈ డిసెంట్లోకి. అది లక్ష్మణ్, యూ కెన్ యాడ్. సరిపోయింది సార్, అంతే. ఓకే ఓకే ఓకే. ఇది వరకు మీరు ఎవరో చెప్పారు సార్ ఎగ్జాంపుల్. నార్మల్గా మనం ఒక స్ప్రింకిల్ చేసి పైనుంచి కింద స్ప్రింకిల్ చేస్తాం అనుకోండి, ఇసుక రేణువులు కానీ ఏమన్నా చాలా వరకు కిందకు వచ్చేస్తాయి డైరెక్ట్. కొన్ని గాలిలో ఎగిరిపోతా ఉండిపోతాయి కదా ఆ ప్రాసెస్లో. అలాగా ఉండిపోయినాయే ఇవన్నీ. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కూడా అయి ఉంటుంది. కొన్ని ఎక్సెప్షనల్గా అలా ఉండిపోతాయి అన్నమాట, స్టక్ అయ్యి మధ్యలో. అవునండి. ఇప్పుడు మన యాక్చువల్గా హిందూ పురాణాలు కానీ చూసుకుంటే, ఇప్పుడు నారదుడు కానీ మరికొంతమంది, ఇప్పుడు భీష్ముడు ఎవరు అంటే అష్టవసువుల్లో ఒకడు అని చెప్తారు. అలాగే నారదుడు కూడా ఒక ఆర్కేంజలిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న సోలే ఇలా పుట్టింది అని అంటుంటారు. అంటే కొన్నిటి దగ్గర బాబా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మెహర్ బాబా జర్నల్లో ఈ నారద గురించి మాట్లాడుతూ. ఒకసారి నొరీనాకి ఎవరికో చెప్పడం జరిగింది, ఎవరు అని అడిగింది.
సో అయితే ఇలా చాలా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ సీక్రెట్స్ ఈ ఇట్ క్రియేషన్. మేక్ సెన్స్ అండి. నార్మల్ గా అయితే నాకు వచ్చి డౌట్ ఏంటి, నారదుడు అన్ని కథల్లోనూ ఉంటాడు కదా, అన్ని యుగాల్లోనే, ఎందుకు అంటే అతను అనిపిస్తుంది. ఒకనొక టైంలో హ్యూమన్ ఫామ్ తీసుకున్నాడు. బహుశా ఓకే. అది మనం మాట్లాడుకుంటాం ఎక్కువ. నారదుడిది ఎర్త్ మీద వచ్చి మాట్లాడేది. అలాగే ఆర్కేంజలిక్ గా అతను కొన్ని చేసిన ఉన్నాయి ఈ మూవ్మెంట్ లో. ఏది ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది మనకి చెప్పలేదు బాబా. ఎందుకంటే ఆల్వేస్ బాబాస్ ఫోకస్ ఈస్ మన జర్నీ ఏంటి, మన గోల్ ఏంటి, బాబా స్పిరిచువల్ మీద విల్ God విల్ మీద బ్యాకెట్ ఉంది. విల్ బ్యాకెట్ మేరీ బ్యాకెట్ ని మై ఆర్కేంజల్స్ అనేవారండి బాబా. ఓకే. వాళ్ళ ఫార్మర్స్ రైటింగ్ మరి బహుశా వాళ్ళు ఆ ఒక్క మానవ జన్మ తీసుకోవడం కోసం వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. వచ్చిన ఏమో వాళ్ళు అయి ఊహ ఉండొచ్చు అంతే. ఊహ మాత్రమే, గెస్ వర్కే. అంటే మనకి ఎక్కువ డీటెయిల్స్ కూడా చెప్పలేదు. ఎందుకంటే మన చెప్పలేదు. డీవియేషన్ ఉంటుంది కదా, మన అవునులేండి. మెయిన్ వర్క్ మీద నుండి ఆ, ఈ మన విషయాలన్నీ తెలుసుకొని ఏం చేస్తాం, సిటీ డీటెయిల్స్ అదేలేండి, ఎంత చివరికి అవసరమో అంతే చెప్పారు. కరెక్టేలేండి. ఎందుకంటే ఎండ్ లేదు కదండి దానికి. ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ కదా. మన లాజికల్ మైండ్ తో వెళ్ళిపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్ కూడా. బేసిక్ అదే గా బాబా లవ్ వాడారండి ఆ మాట, దే ఆర్ మై ఆర్కేంజల్స్ అనేవారు. కరెక్ట్ అండి. అది అది ఓకే. కానీ ఇంట్రెస్టింగ్ అండి, మన చిన్నప్పటి నుంచి పురాణాల్లో విన్నవి అన్ని కూడా డాట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్ని చదువుతుంటే. ఈ ఈ ఈ లోకాలు, బోనాలు, మనకి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, ఇవన్నీ ఇట్ మేక్స్ సెన్స్ నౌ. గాడ్ స్పీక్ చదువుకున్న తర్వాత చాలా వరకు మ్యాపింగ్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇంద్రుడు అని ఎవరైతే ఒక క్యారెక్టర్ ఉందో, మనందరం ఎక్కువ వినేది ఏంజల్స్ కి హెడ్ అతను. ఇంద్రలోకం అని ఉంటుంది. ఈ చాలా ఏంజల్స్ కి అతను లీడ్. అతను ఎవరు అవుతారని చెప్పాడు బాబా చెప్పారు ఎక్స్ప్లెనేషన్ వేరే బుక్ లో ఉంది. ఎవరైతే ఒక వ్యక్తి హ్యూమన్ బీయింగ్ గా ఉన్న మనలాంటి వ్యక్తి ఒక కైండ్ ఆఫ్ తపస్సు చేస్తే, ఆ యోగిక్ పవర్ వల్ల అతను బాడీ డ్రాప్ చేసిన తర్వాత అతను ఆ ఏంజల్స్ ఉన్న లోకానికి వెళ్ళి దానికి ఆ లీడర్ అయ్యి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. అంటే హీ లీడ్స్ ఆల్ ద ఏంజల్స్. ఆర్కేంజల్స్ కాదు, ఏంజల్స్. దేవతలందరికీ హెడ్ అవుతాడు అతను. ఎవరు అవుతారు అతను? ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉన్న అతనే తపస్సు చేసి బాడీ డ్రాప్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాటు ఉంటాడు. మనం కొన్ని కథల్లో విన్నాం సార్ లక్ష్మణ్, ఇది ఎవడో తపస్సు చేసేస్తున్నాడు, వాడి తపస్సు పూర్తయిపోయిందంటే నా ఉద్యోగం పోద్దని ఇంద్రుడు వెళ్ళి డిస్టర్బ్ చేసాడని. ఎందుకు వాడి టైం పీరియడ్ లో ఇంకెవడైనా చేస్తున్నాడు అనుకోండి, వాడిని వీడు ఈ అప్సరసల్ని వీళ్ళని పంపించి డిస్టర్బ్ చేయించడమో భయపెట్టడమో ఏదో చేస్తాడు. ఎందుకంటే ఆ పొజిషన్ కోసం. అయితే వాడి పొజిషన్ కూడా అయిపోయిన తర్వాత ఏదో టైం పీరియడ్ ఉంటుంది ఎంత అని, మళ్ళీ వాడు భూమి మీద పుట్టాల్సిందే. సో ఎవరైనా తిరిగి మళ్ళీ భూమి మీదకి రావాలి. అడ్వాన్స్ అంటే హ్యూమన్ ఫామ్ లోనే ఆ అడ్వాన్స్మెంట్ అనేది పాసిబుల్. ఈ డీటెయిల్స్ అన్ని ఆ స్కూల్ పిల్లలకి, మెహరాశ్రమం, ప్రేమాశ్రమం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఎక్సెప్షనల్ కేస్ అన్నమాట. ఇలా దేహంతో వచ్చి తపస్సు ద్వారా ఏంజల్స్ కి హెడ్ అవడం అన్నది ఒక అంటే ఒక హ్యూమన్ బీయింగ్ అవుతున్నాడు ఏంజల్స్ హెడ్, బాడీ డ్రాప్ చేసిన తర్వాత. సో పవర్ఫుల్ అన్నమాట. అదే ఇంద్రుడు అనేది పోస్ట్ పేరు, పొజిషన్ పేరు అన్నమాట. పోస్ట్ పొజిషన్ అంతే. ఇంద్రపత్ అని అన్నారు బాబు. ఇంద్రపత్. ఏంజల్స్ ఆర్కేంజల్స్ కి వాళ్ళకి పవర్స్ లో డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ ఏంటంటే ఆర్కేంజల్స్ కి, ఆర్కేంజల్స్ అండర్ లో ఏంజల్స్ వర్క్ చేస్తారు. వాళ్ళ అండర్లో ఏంజల్స్ వర్క్ చేస్తారు. అంటే ఆర్కేంజల్స్ ఇంకా పెద్ద పొజిషన్. వాళ్ళు మెంటల్, వీళ్ళు సటిల్ కదా సార్. ఇంత ముందు చదువుకున్న థియరీ ప్రకారం సో మెంటల్ లో వాళ్ళు సటిల్ కంట్రోల్ చేసేయగలరు కదా వాళ్ళ థాట్స్ ద్వారా అంతా. ఈ ఏంజల్స్ అంటే సార్ జై బాబా, ఈ గ్రామ దేవతలు వాళ్ళ అండి? కాదమ్మా, కాదు. అంటే గ్రామ దేవతలు మీరు నార్మల్ గా చూస్తే ఏంటంటే, మనకి ట్రెడిషనల్ గా మన ఊళ్ళల్లో ఎవరైనా మంచి వ్యక్తి ఉన్నారు అనుకోండి, అలా కూడా వచ్చినాయి చాలా. ఎక్కువ ఉమెన్ ఉంటారు కదా గ్రామ దేవతలు. వాళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తే సమ్మక్క, సారక్క వీళ్ళందరూ అంటే ఒక వాళ్ళ సొసైటీని ప్రొటెక్ట్ చేసి అందులోంచి ఎన్నుకుని వాళ్ళ దైవత్వాన్ని చూడడం, అది గ్రామ దేవతలు. వాళ్ళకి ఒక రిమెంబరెన్స్ కింద పెట్టుకుని వాళ్ళనే దేవుడిగా భావించి చేయడం కదా. ఈ టోటలీ డిఫరెంట్ అండి ఇది ఎంత. అది కల్చరల్, విలేజ్ గార్డ్స్ కల్చర్ వేరు, అది వేరు. అది మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఈ విలేజ్ గార్డ్స్ కాదు, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అయితే ఏంజల్స్ అంటే వాళ్ళు చెప్పారు కదా, అన్ఎంబాడీడ్ స్పిరిట్స్. వాళ్ళకి అసలు ఎప్పుడు బాడీ ఉండదు, స్ట్రైట్ గా వచ్చిన సోల్స్ అక్కడ ఉండి గాడ్ తాలూకు వర్క్ ని
ఆ డివైన్ ప్లాన్ నెరవేర్చడంలో సహకరిస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఏంజల్స్, ఆర్కేంజల్స్ అన్ని కూడా ఈ ఎవరైతే క్రియేటర్ గాడు ఉన్నాడో, ఈశ్వర అని స్టేట్ చెప్పుకున్నాం కదా మనం, అదే ఇది క్రియేటర్ డిస్ట్రాయర్, సస్టైనర్ డిస్ట్రాయర్, అతని అండర్లో ఉంటారు. మాస్టర్స్ అందరూ కూడాను మాస్టర్స్ అండర్లో డైరెక్ట్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఏజెంట్స్ అండ్ మస్తులు వీల్ చేస్తూ ఉంటారు డైరెక్ట్ గా. ఇతను చేయాల్సిన స్పిరిచువల్ వర్క్ అంతా వీళ్ళందరి ద్వారా చేయిస్తూ ఉంటాడు. బట్ ఈవెన్ ఈశ్వర ఆల్సో అగైన్ అండర్ ది హ్యాండ్ ఆఫ్ మాస్టర్స్. ఏజెంట్స్ ఏంజల్స్ ఒకటి కాదు, మళ్ళీ ఆ డిఫరెన్స్ ఒకటి కాదు. అందుకే మళ్ళీ ఆ మాట చెప్పాల్సి వస్తుంది. ఏజెంట్స్ అనే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్. ఇండియాలో మస్తుల ద్వారా వర్క్స్ చేస్తూ ఉంటారు, వేరే కంట్రీస్ లో ఏజెంట్స్ అని వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి మస్తుకి కనెక్టెడ్ గా కొంతమంది ఏజెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఫాన్స్ ని కంట్రోల్ చేయాలి, ఏదో కంట్రీని కంట్రోల్ చేయాలంటే మస్తు ఇక్కడ నుండి పనిచేస్తూ ఆ మస్తు ఏజెంట్స్ ద్వారా అక్కడ వర్క్ అవుతుంటది. బట్ ఈ మస్తు మళ్ళీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బాబా సద్గురు ఎవరైతే ఆ టైం పీరియడ్ లో ఉన్నారు. ఓకే, ఇంత స్పిరిచువల్ వర్క్ జరుగుతూ ఉంటుందని చెప్పారు. వేఫేరర్స్ లో చాలా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయండి. ఓకే, సరే అండి. అది చాలా డిస్కస్ చేసాం యాక్చువల్గా ఈ పేరు గురించి, విచ్ ఈజ్ రిక్వైర్డ్ అండి. మనకి చాలా డౌట్స్ ఉంటాయి కనుక. అయితే మనకి ఇంకా 9 minutes ఉందండి. నెక్స్ట్ ఇది ఈ పేర చదువుతారమ్మా? ఇది సరిపోతుందేమో, చిన్న పేర చదివేద్దాం. సరే. చదవండి. The archangels are the mediums for the expressions of God's principle, divine attributes of creating, preserving, and destroying limited life on an unlimited scale, and of communicating unlimited knowledge on a limited scale. అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అనేది ఆర్కేంజల్స్ గురించి చెప్తుందన్నమాట. అంటే ఏంటి, వీళ్ళు భగవంతు ప్రధాన దైవీ గుణాలు అంటే ఏంటి, సృష్టించడం కానీ లయం చేయడం, అంటే ఏంటి క్రియేటింగ్, ప్రిజర్వింగ్ అండ్ డిస్ట్రాయింగ్ అన్నమాట. వీళ్ళు ఎవరైతే ఆర్కేంజల్స్ ఉన్నారో వీళ్ళు అపరిమిత స్థాయిలో పరిమిత జీవనం కోసం అంతర్గత శక్తిని ప్రసరించటంలో వీళ్ళు మధ్యములుగా వ్యవహరిస్తారన్నమాట. The archangels are the entities who always enjoy and never suffer. వీళ్ళు ఎప్పుడు ఆనందంతోనే ఉంటారు, కానీ వీళ్ళకి ఎలాంటి బాధలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి భౌతిక శరీరం అనేది ఉండదు కాబట్టి. కంటిన్యూ చేసేయండి అమ్మా, కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ కూడా టైం ఉంది, పూర్తి చేసేద్దాం అది. The abode of archangels, the sub-supramental spheres of the fourth, the composite sphere. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్కేంజల్స్ నివసించే స్థలం అన్నమాట. ఏది సబ్-సప్రమెంటల్ స్పియర్ అంటే అతి మానసిక భువనం. అంటే ఇది నాలుగో భువనంకి చెందిందన్నమాట. comes after the third, the mental sphere, and nearest the fifth sphere, the real sphere. ఏదైతే ఈ సబ్-సప్రమెంటల్ స్పియర్ ఉందో ఇది మూడో భువనమైన మానసిక భువనం తర్వాత, అలాగే ఐదవ భువనం అయిన ఏంటి సత్యభువనం అంటే రియల్ స్పియర్ కంటే ముందుంటుంది అనమాట. దిస్ ఈస్ ట్రూ ఎట్ నాట్ ద హోల్ ట్రూత్. అంటే ఏదైతే ఈ స్పియర్ ఉందో, ఈ భువనం ఉందో, ఇది సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోలేదన్నమాట. ఫర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీ ఇట్ కెనాట్ టచ్ ద రియల్ స్పియర్. ఇది ఎలాంటి స్పియర్ అంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఇది భగవంతుడిని చేరుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి an archangel from the highest sub-supramental sphere can never see a god. అంటే an archangel ప్రధాన దైవదూత ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా
ఇది భగవంతుని నేరుగా చూడు దర్శించుకున్నమాట. Whereas man in the sixth plane of the mental sphere can just see the God's face in face everywhere and everything. కానీ అదే 3వ భువనంలో ఉన్న అంటే మానసిక భువనంలో ఉన్న 6వ భూమిక వరకు ఎదిగిన మానవుడు మాత్రం ప్రతి చోట ప్రతి వస్తువులోని భగవంతుని అనుభూతి చెందగలుగుతాడు. The last point of the last of the subsupramental sphere is what the Sufis call Shadrat ul Muntaha. అంటే ఏంటి? ది లాస్ట్ లిమిట్. అంటే సబ్సుప్రమెంటల్ స్థాయి ఏదైతే అతి మానసిక చివరి అంచులను సూఫీలు శ్రద్ధత్ ఉల్ ముంతాహా అని పిలుస్తారు. అది చివరి సరిహద్దు అన్నమాట. Beyond which, as it's popularly and rightly believed by the Muslims, even the archangel Gabriel cannot go. ఏదైతే ద లాస్ట్ లిమిట్ చివరి సరిహద్దు ఉందో మహమ్మదీయులు విశ్వాసం ప్రకారం నమ్మేది గ్రాబియల్, ఎవరైతే చివరి ఆర్కేంజల్ గ్రాబియల్, వాళ్ళు కూడా చేరుకోలేని స్థితి అన్నమాట. ఇంకా ఓవరాల్ గా ఏంటంటే ఆర్కేంజల్స్ అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటారు, కానీ వాళ్ళు భగవంతుని సంపూర్ణ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. కానీ అదే ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషి మాత్రం ప్రతి చోట భగవంతుని అనుభూతి చెందగలిగనమాట. అంటే ఈ విషయంలో ఏంటంటే మనిషి ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యం చాలా గొప్పదని మనం తెలుసుకోగలం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి 2 పేరాల మీద? క్లుప్తంగా సమ్మప్ చేసేస్తాను రాజు గారు, టైం సరిపోదు మళ్ళీ. అలాగే ఏమన్నా ఉంటే నెక్స్ట్ దాంట్లో మళ్ళీ డిస్కస్. ఇప్పుడు రఘుపతి గారు మనకి చెప్పినట్లుగా బ్రహ్మ విష్ణు మహేష్ అని ఉన్నాయి కదండి మనకి. క్రియేటర్, ప్రిసర్వర్, సస్టైనర్ అండ్ డిస్ట్రాయర్ అని 3 పాత్రలు మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో చదువుకున్నాం కదా. అవి ఆర్కేంజల్స్ నిర్వహిస్తాయి అని చెప్తున్నారు. అది భగవంతుని లక్షణత్రయం. ఇది మెయిన్ ఏంటంటే క్రియేటింగ్, ప్రిజర్వింగ్, డిస్ట్రాయింగ్ 3 ప్రధాన విధులు ఇవి ఆర్కేంజల్స్ నిర్వహిస్తాయి. అది అంచేత బ్రహ్మ విష్ణు మహేష్ అంటే ఆర్కేంజల్సే, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఒక మాట ఏం వాడారంటే ఇవి ఎప్పుడూ ఆనందంగా ఉంటాయి తప్ప బాధలు అనుభవించవు అన్నారు. అయితే ఏంజల్స్కి ఈ మాట చెప్పలేరు. అంచేత మరి ఏంజల్స్ బాధలు పడతాయేమో మనకు తెలియదు. అంటే దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. అది రెండోది, ఈ ఎక్కడుంటాయి ఆర్కేంజల్స్ అడ్రస్ ఏంటంటే హయ్యర్ కంపార్ట్మెంట్ ఆఫ్ కాంపోజిట్ స్పియర్ అనమాట, అక్కడ ఉంటాయి. అది మనం ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. అది అయితే ఇవి నెక్స్ట్ ఇంకేది రియల్ స్పియరే. అంటే కాంపోజిట్ స్పియర్ యొక్క హయ్యర్ కంపార్ట్మెంట్కి నెక్స్ట్ రియల్ స్పియరే అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి ఇవి దర్శించలేవు, చూడలేవు. కానీ అదే 6వ భూమికలో అంటే మెంటల్ స్పియర్లో 6వ భూమికలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం భగవంతుణ్ణి నేరుగా దర్శించగలదు. అది ముఖాముఖి అంటే ఎక్కడ చూసినా భగవంతుణ్ణి, ప్రతి అణువులోనూ భగవంతుణ్ణి అనుభూతి చెందగలదు అని మనం చదువుకున్నాం కదా. అది ఇది సూఫీస్ చెప్తూ ఉంటారు. ఈ ఆర్కేంజల్స్లో బాగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న గేబ్రియల్, ఆ గేబ్రియల్ కూడా ఆ సత్యాన్ని తెలుసుకోలేదు, చూడలేదు అని చెప్తారు. నిజమే ఇది అంటున్నారు బాబా. ఎందుకంటే 6వ భూమికలో వాడు మాత్రమే భగవంతుని ముఖాముఖి అన్ని చోట్ల అంతటా చూడగలడు. కానీ ఈ కాంపోజిట్ స్పియర్లో ఉన్నవాడు అలా దర్శించలేడు అని చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా సార్. ఈ ఒక్కటి కొంచెం క్విక్గా డిస్కస్ చేద్దాం సార్. ఈ పార్ట్ లిమిటెడ్ అనే అన్లిమిటెడ్ స్కేల్, అలాగే నాలెడ్జ్ వైజ్ అయితే అన్లిమిటెడ్ నాలెడ్జ్ అనే లిమిటెడ్ స్కేల్ ఏంటంటారండి? అది చెప్పేస్తాను. చెప్పండి. అది లిమిటెడ్ లైఫ్ అంటే లిమిటెడ్ లైఫ్ అంటే మనం అందరం అండి. ఓకే. మనందరినీ కంట్రోల్ చేయడం, పుట్టించడం కానీ, దాన్ని ప్రిజర్వ్ చేయడం కానీ, డిస్ట్రాయ్ చేయడం కానీ అన్లిమిటెడ్ స్కేల్లో చేస్తారు ఈ ఆర్కేంజల్స్.
అవును అంతే కదా, అవును మొత్తం సృష్టిలో ఎన్నో సోల్స్ ఉన్నాయి, అవును. వాటన్నిటికీ ఒక లిమిట్. Vastness. Vastness అంత ఉంది. అంత వర్క్ ఉంటుంది వాటికి. మనందరినీ లిమిటెడ్ లైఫ్ అనుకుంటే మనలాంటి లిమిటెడ్ లైఫ్స్ ని అన్లిమిటెడ్ స్కేల్లో అవి హ్యాండిల్ చేస్తుంటాయి. అంటే ఒకటిని 10 మంది 20 మంది కాదు, కొన్ని కోట్ల మంది. అలాగే అది నాలెడ్జ్ కూడా కమ్యూనికేట్ చేస్తుంది. ఏది ఆర్కేంజల్స్ కొన్ని విషయాలు చెప్తాయి ఎలిజిబిలిటీ ఉన్న సోల్స్ కి. కానీ ఆ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు మాత్రం అది లిమిటెడ్ స్కేల్లో చేస్తాయి, అందరికీ కొద్ది మందికి ఇస్తాయి. అది ఎందుకంటే దానికే అన్లిమిటెడ్ నాలెడ్జ్ అందుబాటులో లేదని చెప్పారు కదా. అందుబాటులో కాదు, అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడే, బట్ అది అందరికీ ఇవ్వదు, వెరీ ఫ్యూ పీపుల్ కి ఇస్తుంది. అదే ముఖ్యంగా సూఫీ కల్చర్ లో చూడొచ్చు, వాళ్ళు కొన్ని కేసెస్ కూడా చెప్తారు. ఓకే, అది కూడా వాళ్ళ వర్క్ పోర్ట్ఫోలియోలో పార్ట్ అన్నమాట, ఈ నాలెడ్జ్ ఇవ్వడం అన్నది కూడా. ఇవ్వడం. ఇప్పుడు ప్రాఫెట్ మహమ్మద్ కి ఖురాన్ ఇచ్చింది గ్యాబ్రియల్ అనే చెప్తారు. అలాగే కొంతమందికి కూడా అదే 10 కమాండ్మెంట్స్ అక్కడికి వాళ్ళకి అబ్రహమిక్ రిలీజియన్ లో మనకు కనిపిస్తుంది ఇది ఎక్కువ. ఇక్కడ కూడా మనకి ఉంటుంది, ఒక్కోసారి నారదుడు వచ్చి వీళ్ళకి ఇది చెప్పాడు అది చెప్పాడు అని ఉంటుంది. అవునండి, అవును. హిందూ కల్చర్ లో. సరే, టైం కూడా అయిందండి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అవసరం అయితే డిస్కస్ చేద్దామండి 2 పేరాలు అక్కడతో స్టార్ట్. అందరికి జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.